జూలై మాసమును బట్టి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన మాసం అంతయు దేవుడు మనల్ని తన సురక్షితమైన రెక్కల నీడను భద్రపరిచి మరి యొక్క మాసమును దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషములు వాక్యమును ధ్యానించుటకు గాను మన బైబిల్ గ్రంథము తెరిచి ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకున్నాను. ఆదికాండము 8వ అధ్యాయము 15వ వచనము నుండి. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడన్రును ఓడలో నుండి బయటికి రండి. మిగతా వచనాల తర్వాత చదువుకుందాం. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి బయటికి రమ్మంటున్నాడు? ఓడలో నుండి బయటికి రమ్మంటున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to come out of the ark. God asking Noah and his family to come out of the ark. దేవుడు మాట్లాడే వరకు వారు ఓడ ఏం కాలేదండి, దిగలేదు. హల్లెలూయా. ఓడ ఎక్కాలి అన్నా కానీ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఓడ దిగాలన్నా కానీ దేవుడు మాట్లాడాడు. దాదాపు 150 దినములు, 150 డేస్. అంటే ఎన్ని నెలలు అయిండొచ్చు అందాకగా? 150 దినములు అంటే ఎన్ని నెలలు అయింటవి? 150 అంటే ఎన్ని నెలలు? 5 నెలలు ఎక్కడ ఉన్నారండి? ఓడలో ఉన్నారు. దేవుడు దిగమన్నప్పుడు దిగాడు. హల్లెలూయా. ఓడ దేవుడు ఎవరి కోసం ఏర్పాటు చేశాడంటే నోవహు కొరకు, తన కుటుంబము కొరకు. ప్రపంచమంతా కూడా దేవుడు సర్వనాశనము చేశాడు. ఎందుకంటే నరుల పాపము ఏమైపోయిందంట? పెరిగిపోయింది. పాపము పరిపక్వమైంది, పీక్స్కు వెళ్ళిపోయింది అన్నమాట. అట్లాంటి పరిస్థితిలో దేవుడు అనుకున్నాడు, ఆయన నరులను చేసినందుకే దేవుడు ఏం పడ్డాడంట? బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు, హృదయములో నొచ్చుకున్నాడు. దేవుడు హృదయములో నొచ్చుకున్నాడు. విశ్వాసులను బట్టి కూడా దేవుడు హృదయంలో ఏం చేస్తాడండి? నొచ్చుకుంటాడు. అందరు విశ్వాసులు ఏదో దేవుడు చెప్పిన పని చేసే వ్యక్తులు కాదు. హల్లెలూయా. అందరు విశ్వాసులు ఓడలో కూర్చునే వ్యక్తులు కాదు. హల్లెలూయా. 5 నెలలు ఓడలో కదలకుండా కూర్చున్నారు. అంటే ఇక ఓడ దిగకుండా అనమాట. 5 months లిటరల్లీ దే వర్ ఇన్ ద ఆర్క్ దట్ గాడ్ హ్యాస్ కమాండెడ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ టు సిట్ ఇన్. ఆ యొక్క ఓడలో వారు 5 నెలలు కూర్చుండి ఉన్నారు. 5 నెలల సభ మనం పెట్టామంటే ఎంతమంది ఉంటారు? పొద్దున్న నుంచి సాయంత్రం పాస్టర్ గారు మళ్ళీ వస్తాం ఇప్పుడే వస్తామని వాళ్ళు పత్త లేకుండా వెళ్ళిపోతారు. ఈ 5 నెలల ప్రార్థన ఏంటో ఏమో కానీ అనేసి వెళ్ళిపోతారు. కూర్చోమంటే 5 నెలలు కాదండి, 5 గంటలు కూర్చొని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. 5 నెలల సంగతి కాదు. దేవుడు ఒక సంఘమును ఏర్పాటు చేసినప్పుడు ఆ సంఘములో మనము ఉన్నప్పుడు ప్రపంచమంతా ఒక ఎత్తు, దేవుని సంఘములో ఉన్న బిడ్డల వారి జీవితాలు ఒక ఎత్తు. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోయే పరిస్థితి. కానీ దేవుని మందిరములో ఉన్నవారు వారు ఎరితిగా ఉంటారు అనేసి అంటే ఎట్లా ఉంటారు? కదల్చబడకుండా ఉంటారు. హల్లెలూయా. కలత లేకుండా ఉంటారు.
ఆనందముగా ఉంటారు, సురక్షితముగా ఉంటారు. కానీ ప్రపంచానికి కావాల్సింది ఏంటంటే అతలాకుతలమైపోయే జీవితాలే కావాలి. వారు సినిమాలకు వెళ్తారు కానీ పాస్టర్ గారు మేము సినిమాకు వెళ్ళకూడదా? వారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మేము ఎంజాయ్ చేయకూడదా? వారి పార్టీల వెంబడి పార్టీలు చేసుకుంటున్నారు కానీ మాకు అట్లాంటి ఆనందము లేదా పాస్టర్ గారు? స్నేహితులు అనేక మంది వారితో స్నేహాలు కలిగి ఉన్నారు, మాకు అట్లాంటి ఆనందము లేదా పాస్టర్ గారు? మనం ఎక్కడ ఉన్నామంటే రక్షింపబడిన మనమందరమును కూడా రక్షణ అనే ఓడలో ఉన్నాం. హల్లెలూయా. అక్కడ ఎవరు మాట్లాడారు చూడండి, మరలా చదవండి, ఆ వచనం చదవండి. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. మొత్తం 8 ఓడలో నుండి బయటికి రమ్మని ఎవరు చెప్పారు? అప్పుడే కానీ దిగారండి. క్రైస్తవ జీవితం అంటే కప్పగంతుల జీవితాలు కావు. హల్లెలూయా. అవసరమైతే ఓడ దిగుతాను, అవసరమైతే ఓడ ఎక్కుతాను, అవసరమైతే ఓడ దిగుతాను, అవసరమైతే ఓడ ఎక్కుతాను అనేసి అనుకుంటూ ఉన్నారు. మెనీ పీపుల్ దే వర్ థింకింగ్ దట్ దే ఆర్ ఇన్ మెనీ బోట్స్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఒక సామెతనే ఉన్నది, యూ కెనాట్ సైల్ ఇన్ 2 boats ఎట్ ఎ టైమ్. నో వన్ కెన్ సైల్ ఇన్ 2 boats. 2 పడవల పైన ఒక్క వ్యక్తి ఏం వేయజాలడండి? కాళ్ళు పెట్టజాలడు. ఉంటే ఒక పడవలో ఉండాలి, లేదంటే ఇంకో పడవలో ఉండాలి. కానీ 2 పడవల మీద కాళ్ళు వేసిన వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? నిన్ననే ఒక ఆవిడ చెప్తూ ఉంది, పాస్టర్ గారు నేను ఆ చర్చికి వెళ్ళాను, ఈ చర్చికి వెళ్ళాను, ఈ చర్చికి వెళ్ళాను, ఈ చర్చికి వెళ్ళాను, అక్కడ మెంబర్షిప్, ఇక్కడ మెంబర్షిప్, ఎక్కడ మెంబర్షిప్. ఈ ప్రపంచంలో నీ మెంబర్షిప్లు అన్నీ ఉంటాయి కానీ పరలోకంలో ఎక్కడ ఉండదంటే అసలు నీ పేరే లేదు పో అంటాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన ఒకటే బాప్తిస్మం, విశ్వాస సంబంధమైన ఒకటే రక్షణ, విశ్వాస సంబంధమైన ఒకటే నిరీక్షణ, విశ్వాస సంబంధమైన ఒక్కడే దేవుడు, విశ్వాస సంబంధమైన ఒక్కటే సంఘము. ఆ ఒకటే సంఘము. యు కెనాట్ ఆల్టర్ గాడ్. దేవా నేను అక్కడికి పోతాను, అక్కడికి రా, ఇక్కడికి పోతాను, ఇక్కడికి రా. గాడ్ కెనాట్ కమ్ విత్ యూ. దేవుని మేఘము ఎక్కడ ఉందో అక్కడ నువ్వు ఆ మేఘము క్రింద దాచబడి కొనసాగుతూ ఉండాలి. అది రక్షణ జీవితం అంటే. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్తే దేవుడు రాడు. యు కెనాట్ ట్రావెల్ ఇన్ మెనీ బోట్స్ ఎట్ ఎ టైమ్. ఏ సంఘం అమ్మా అంటే అన్ని సంఘాల పేర్లు నువ్వే చెప్పేస్తున్నావే. చివరికి చూస్తే అసలు ఏ సంఘము ఉండదు. ఉసరవెల్లి గంట ఎట్లాంటి లక్షణం ఉంది చెప్పండి? ఛామలియన్. తన స్వభావం ఏంటి అంటే ఎక్కడికి పోతే ఆ కలర్ కొట్టేస్తుంది అనమాట. పచ్చని చెట్టు ఎక్కింది అనుకోండి, పచ్చని ఆకుల మధ్యలో ఉంటే ఆ ఉసరవెల్లిని మనము గుర్తుపట్టజాలం. దగ్గరికి వెళ్తే కానీ, లేదా అది కదలిక కనిపిస్తే కానీ. ఎందుకంటే ఆ ఆకులు ఎట్లాంటి కలర్లో ఉంటాయి, అది కూడా సేమ్ అదే భూమి మీద పాకుతుంది అనుకోండి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుంది, భూమి కలర్లోకి అది వచ్చేస్తుంది. అది ఎక్కడికి వెళ్తే అక్కడ దాని యొక్క రంగు మారిపోతూ ఉంటుంది అన్నమాట. మార్పు కలిగిన జీవితాలు కాదు. ఏ రోటి కాడ ఆ పాట అంటారు కదా, ఏ రోటి కాడ అక్కడ దంచుతూ అక్క నీ బ్యాచే నేను, ఇంకో దగ్గరికి వెళ్ళి దంచుతూ అక్క నీ బ్యాచే నేను. ఈ బ్యాచ్లు ఏం చల్లగుండనో మాకు తెలియదు, కానీ ఏ రోటి కాడ ఆ పాట పాడేవారు అన్నమాట. లోకములో ఉన్నప్పుడు మనమందరం ఒకటే, ఏదో పేరుకు చర్చికి వెళ్తున్నా నేను అంతే. పాస్టర్ గారి ముందల అట్లా పరిశుద్ధంగా కనిపించాలని, అందరి ముందల సంఘం ముందలో పరిశుద్ధంగా కనిపించాలని ఇట్లా వెళ్తున్నాను. కానీ పర్లేదు, ఏం కాదు, మనం కోసుకొని తిందాం,
వాళ్ళెవరో కోసిందని మనం కూడా తినొచ్చు, లోకంలో కలిసిపోవచ్చు. రకరకాలైన గుంపులలో మనుషులు ఉంటూ వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఓడలో ప్రయాణము చేసేటప్పుడు లోకములోనిది ఏదైనా అక్కడ వారు ఇక ఓడలో ఉన్నది తప్ప లోకములోనిది ఏదైనా వారు తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నదా? తాళం వేసింది ఎవరు? దేవుడు లోపల పెట్టి తాళం వేసేసాడు. అసలు దేవుణ్ణి అలో చేస్తున్నామా మనం? అరే బాబు, ఒకప్పుడు నువ్వు పెట్టి తాళాలు పెట్టావేమో, కానీ దేవుడు ఆయన నిన్ను రక్షించాడు. రక్షించిన తర్వాత ఎక్కడికి వచ్చావంటే లోపల పెట్టి తాళం వేయలేని దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు. హల్లెలూయా. ఏ దేవుని దగ్గరికి వచ్చావు? లోపల పెట్టి తాళం వేయలేని. దేవా నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయొచ్చేదాకా ఏం పని చేసినా కానీ నువ్వు ఇక్కడే ఉండు అనే దేవుడు కాదు మన దేవుడు. ఆయన సన్నిధి, ఆయన మేఘము, ఆయన షెకినా మేఘము వెళ్ళే కొద్దీ ఆ మేఘమును వెంబడించుటయే నిజమైన క్రైస్తవ జీవితము. హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నాం మనం? మనుషులను వెంబడిస్తున్నామా? ఎవరిని వెంబడిస్తున్నాం? పాత పాటలన్నీ ఏమైపోయాయంటే చెత్తకుండిలో పడిపోయాయి. ఏ సంఘానికి పోయినా కానీ ఏం చేస్తున్నారంటే కొత్త పాటలతో కొత్త గంతులు వేస్తున్నారు, కప్పగంతులు వేస్తున్నారు. ఇవాళ మార్నింగే ఒక పాత పాట, ఆ పాట పాడుతుంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రభువా, ఇంత రమ్యమైన పాటలన్నీ కనుమరుగైపోతున్నాయి ప్రభువా. నీ ఆత్మకు తావులేని పరిస్థితి ప్రభువా. పాత పాటలన్నీ ఏం చేసేసారు? కాబట్టి కొత్త పాటలే నా పుస్తకంలో ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేయవకండి. హల్లెలూయా. ఎక్కడో పాతవి దాచబడిన పాటలు కూడా ఏర్పొచ్చారు. హల్లెలూయా. ఆత్మలో నింపబడి రచయితలు దేవుని ఆత్మతో నింపబడి సినిమా రాగాలను చూసి కాదు, సినిమా స్టైల్ను చూసి కాదు ఒక పాట రాసిన అట్లాంటి సేవకులు కాదండి. ఇవాళ మనం మొదటిగా పాడిన 2 పాటలు ఎంత రమ్యతతో కూడినవి. హల్లెలూయా. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. హల్లెలూయా. ఎంత అభిషేకముతో నింపబడి భక్తులు వ్రాసిన పాటలు. ఈ పాటలన్నీ కనుమరుగైపోతున్నాయి. ప్రజలకు కావాల్సింది పాట పాడుతుంటేనంట వాళ్ళలో ఏం కావాలి? ఉజ్జీవం కావాలా? ఉజ్జీవం. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ ఉజ్జీవం? పాట పాడేటప్పుడు కాదు, నువ్వు ఆత్మలో నింపబడినప్పుడు నీలో ఉజ్జీవము రావాలి. కానీ పాట పాడుతూ ఉజ్జీవం తెచ్చుకునేది కాదు. ఈ పాట పాడితే ఆత్మ రాడా? ఏమని 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 పెట్టబడింది ఇందులో? మీ ఆత్మతో నర్పించుడి కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అదే ఇక్కడ ఈ పాటలో వ్రాయబడింది. కానీ ఎగురుతూ పాట కాదు ఈ పాట. ఎంత చక్కగా బ్యూటిఫుల్ మెలోడియస్గా ఈ పాట వ్రాసాడు అంటే కదా, ఆ రాగము పాడుతూ ఉంటే నిజముగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగి రావాలి. హల్లెలూయా. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మతో అర్పించాలి. హల్లెలూయా. కృతజ్ఞతార్పణలు మన ఆత్మతో అర్పించాలి. మన ఆత్మతో దేవుని సేవించాలి. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుండగా ఆత్మతో ఆనందించే స్థితి దేవుడు మనకి ఇచ్చాడా? ఏదో నోటితో పాటలు పాడితే కాదండి, హృదయపూర్వకమైన ఆత్మలో మనం ఆనందించాలి.
పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలి. ఎక్కడిక్కడికో వెళ్ళి వెతుక్కొని వస్తున్నాను పాత పాటలు. ఈ పాట అవసరమా అని అనేవాళ్ళు ఉంటారు, కానీ అవసరమే. హల్లెలూయా. దేవుడు ఎజ్రా, నెహమ్యాలను ఏర్పాటు చేసుకొని ఏం చేశారండి? పాతకాలపు అన్నీ కూడా ఏం చేశారు? మళ్ళా పునర్నిర్మించారు. హల్లెలూయా. పాత గోడలు మరలా కట్టబడ్డవి. అప్పుడే దేవుని రమ్యతను మనము చూస్తాం. ఆత్మలో ఆనందించే స్థితి మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహుతో దేవుడు చెప్పాడు, ఓడ కట్టమని చెప్పాడు. ఓడ కట్టాడా? ఎవరిది ఓడ? కట్టినప్పుడు ఎవరిది చెప్పండి, ఎవరు కట్టారు? నా చర్చి అంటారు కొంతమంది. ఏ చర్చి? నా చర్చి అయితే, నీ చర్చి అయితే నీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు లోపల. కట్టింది నోవహు తన కుమారులే, కానీ దేవుడు బయటికి వెళ్ళమని చెప్పే వరకు కూడా బయటికి రాలేదు. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాస జీవితం ఏంటంటే ఓడ ప్రయాణము లాంటిది. We are the sojourners in our spiritual life. ఆత్మీయ యాత్రలో మనమందరము కూడా యాత్రికులముగా ఉన్నాము. చక్కగా యాత్ర చేయుచుండగా ఏదో ఒక ఓడ వస్తుంది, వచ్చి ఆపి ఏం లేదండి, ఇప్పుడే స్టార్ట్ చేసాం, మా ఓడ ఇప్పుడే స్టార్ట్ చేసావు, కానీ నీలో లోతైన అనుభవం ఉన్నదా? ప్రార్థన అనుభవం ఉన్నదా? ఆత్మలో తేలియాడే అనుభవం ఉన్నదా? కన్నీటి ప్రార్థన నీలో ఉన్నదా? భక్తి జీవితము నీలో ఉన్నదా? ఏదో కప్పగంతులు వేస్తూ డాన్సులు వేస్తూ అదేనా నీ యొక్క ఆరాధన? అంటే నువ్వు చేసే ఆరాధన అంతేనా? వెర్ ఈజ్ యువర్ క్రిస్టియన్ లైఫ్? బయటికి చూపించటము కాదు, సినిమాలలో ఆడే గేముల లాంటిది పాటలు ఆరాధన కానే కాదు. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన కావాలి. ఆత్మలో నింపబడాలి. ఒక పాట పాడేటప్పుడు ఆ పాట ద్వారా ఏం రావాలండి? అభిషేకము దిగి రావాలి. హల్లెలూయా. అభిషేకం ఎక్కడికి పోతుంది? ఎక్కడో దేవుణ్ణి పెట్టేసేసి ఆత్మ లేని దగ్గరికి వచ్చి కూర్చుంటారండి. ఎక్కడికి వచ్చి కూర్చుంటారు? ఆత్మ లేని దగ్గరికి వచ్చి కూర్చొని ఎన్ని రోజులు వాళ్ళు ప్రయాణం చేసినా కానీ ఆత్మ లేదు కదా. నిన్నటి దినాన ఒక దగ్గర ప్రసంగము చేస్తూ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అంతా కూడా చక్కగా వివరించడం జరిగింది. అందులో 13వ వచనంలో చెప్పబడుతుంది. చదవండి. 13, 14 వచనాలు చదవండి. 13, 14 వచనాలు. ఎఫెషియన్స్ చాప్టర్ 1 verses 13 and 14. పూర్వమందు అంతేనా? ఎఫెసీ పత్రిక మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేని చేత ముద్రింపబడ్డారు? వాగ్దానము చేయబడిన ఆత్మచేత. వాగ్దానము చేయబడిన ఆత్మ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 2వ అధ్యాయము 38వ వచనం. ఈ వాక్యం ఇట్లనే పెట్టండి. ఇది కూడా ఎఫెసీ పత్రిక. పేతురు
ప్రసంగము చేస్తూ చెప్పుచున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు ఏ వరమును పొందుతారు? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఎప్పుడు పొందుతారు? మారు మనస్సు పాపక్షమాపణ నిమిత్తము మనము మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందిన తర్వాత అప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? అప్పుడు మీరు ఏ వరాన్ని పొందుతారు? పరిశుద్ధాత్మ అనే వరము. హల్లెలూయా. మనము నావలో ఉంటాము, కానీ ఈ నావ ముందుకు కదలదు. ముందుకు కదలని నావ, ముందుకు కదలని నావ, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కూర్చున్నట్టుగా క్రైస్తవ జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే, ఎవరు నడిపించాలి? నడిపించేది ఎవరు చెప్పాలి? నడిపించే నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన ఆత్మతో నింపబడాలి. వేర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ? నీలో దేవుని ఆత్మ ఉన్నదా? దేవుని ఆత్మ ఉంటే ఆదివారం ఎక్కడుంటావు నువ్వు? దేవుని సన్నిధిలో ఉంటావు. ప్రార్థన కూడిక, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ టైంలో ఎక్కడుంటావు? లేదు, ఫ్రెండ్స్ వచ్చారు, 1 గంట మాట్లాడేసి వస్తానని పోతావా? ఇంట్లో దేవునికి ఇచ్చే ప్రాముఖ్యమైన ప్రార్థనా సమయము కంటే ఫ్రెండ్స్ కోసం ఇస్తున్నావు 1 గంట సమయము. అక్కడి నుంచి వచ్చేది జీరో, అక్కడి నుంచి వచ్చేది జీరో. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు అని ఒక పాట రాశారు. అని ఎంతమంది పాడుతున్నారండి ఆ పాట? ఎందుకంటే వాళ్ళు కట్టి పెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ పాట పాడడం కూడా వారికి కష్టం. పాట పాడడం కష్టం, ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టట్లేదు. వాటన్నిటినీ కట్టి పెట్టేసేయాలి. పనికిరాని ముచ్చట్లన్నింటినీ పక్కన పెట్టేసేయాలి. దేవుని సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి కేటాయించాలి. హల్లెలూయా. అందుకోసం దేవుడు అన్నాడు, 6 రోజులు పని చేసుకో, కానీ 1 రోజు మాత్రము దేనికోసము? దేవుని ఆరాధించే సమయం. స్పేర్ 1 day టు వర్షిప్ ద లివింగ్ గాడ్, దెన్ యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. దేవుని నామలో నీవు ఉన్నట్లయితే ఆదివారము దేవుని సన్నిధిలో ఉంటావు. కుటుంబ ప్రార్థన సమయంలో ఎక్కడ ఉంటావు? కుటుంబ ప్రార్థనలో ఉంటావు. హల్లెలూయా. ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ ఉంటావు? కాదు, ప్రార్థనలో ఉంటావు. కొంతమందికి ఓవర్ యాక్షన్ అంటారు అన్నమాట, ఓవర్ స్పిరిచువాలిటీ. అరే బాబు, ఆఫీస్లో ఉండి పని చేయరు బాబు అనేసి అంటే, లేదు లేదు నేను ఇంకా ప్రార్థన చేసుకోవాలి, ఇంకో గంట. ఆఫీస్ టైంలో కిల్ చేసి ప్రార్థన కాదు, ఇంట్లో టైంలో నువ్వు ప్రార్థన చేసుకో. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు అంటే అసలు ఆఫీస్నే మానేసి ప్రార్థన చేసుకో, ఇంకా బాగుంటుంది. హల్లెలూయా. దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితాలను జీవించాలి. వేర్ ఆర్ యూ? రక్షణ పొందామనేసి అంటున్నారు, మారు మనస్సు పొందామంటున్నారు, కానీ ఎక్కడున్నారు? అసలు రక్షణ అనే ఓడలో మీరు ఉన్నారా లేదా? కొంతమంది అంటుంటారు, ఏం జీవితం ఈ జీవితము? ఏం జీవితము? ఓడలో ఉన్న జీవితం. హల్లెలూయా. అసలు ఓడలో ఉంటే కదా ఫస్ట్. నిన్ననో మొన్ననో ఖమ్మం జిల్లాలోని చింతకాని అనే ప్రాంతంలో ఏదో వాగున్నది, మున్నేరు వాగు సంథింగ్ ఏదో వాగు. 2 అన్నదమ్ములు వెళ్ళారంట, బైక్ తీసుకొని వెళ్ళారు. యంగ్ యూత్ అండి. ఒకతను బీటెక్ చదివాడు, ఇంకొకతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, సంథింగ్ ఏదో చదివాడు అనుకుంటా, కంప్లీట్ అయిపోయింది. 2 అన్నదమ్ములు చాలా క్లోజ్గా ఉంటారు. వారు వెళ్ళి బైక్ అడిగారంట, వాగులోకి తీసి బైక్ అడిగారు. ఈత కొడదామనేసి కొంచెం అట్లా లోపలికి వెళ్ళారు. తమ్ముడు మునిగిపోతున్నాడు, అన్న వెళ్ళి రక్షించడానికి వెళ్ళాడు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఏమైపోయారంటే మునిగిపోయారు. ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని అట్లనే నీళ్ళల్లో మునిగిపోయారు. వారి జీవితాలు అంతరించిపోయాయి. తల్లిదండ్రులు ఎన్ని కలలు కనిండొచ్చాయి వారి కోసం, కానీ ఎక్కడికి వెళ్ళారు? ప్రమాదమైన స్థలము దగ్గరికి వెళ్ళి వారు మునిగిపోయారు. క్రైస్తవ జీవితాలలో కూడా దేవుడు సురక్షితలో పెడితే, కాదు నేనే ఈదుకుంటూ పోతా అంటే సరిపోతుందా? సంఘము లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఒకటే దేవుడు, ఒకటే సంఘం అని ఎందుకు చెప్పాడు? మరి సంఘము లేకుండా ఎట్లా చెప్పండి?
కొంతమంది అంటారు నేను ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటానంటే అసలు సంఘ సహవాసము లేకుంటే ఎట్లా? అపోస్తలుల బోధలో ఏమున్నదంటే సంఘ సహవాసం ఉన్నది. హల్లెలూయా. వారు అపోస్తలిక బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సంఘ సహవాసమందును ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. ఎడతెగక దే వర్ కంటిన్యూઅల్లీ ఇన్ సచ్ ఎ మినిస్ట్రీ. దేవుని సంఘ సహవాసములో వారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి సంఘము అనేది ఏంటి అనేసి అంటే నువ్వు అనుకున్న ఓడలోకి ఎక్కేది కాదు సంఘం అనేది. ఒక్కటే సంఘము. ఏ సంఘం చెప్పండి? మీకు ముక్కులు ఎన్ని ఉన్నాయి? 10 ముక్కులు ఉంటే ఇక పోండి, 10 సంఘాలకు తిరిగాయి. దేవుడు ఇచ్చింది ఒకటే ముక్కు. హల్లెలూయా. ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఒకటే తలకాయ. కాబట్టి ఒకటే సంఘమునకు చెందవలసిన వారు. హల్లెలూయా. ఒకే కుటుంబము. హల్లెలూయా. ఈ రోజులలో ట్రెండ్స్ ఎట్లయిపోయాయంటే ఒకరోజు ఒక కుటుంబంలో సంసారం చేస్తారు, మరొక రోజు ఇంకొక కుటుంబానికి పోయి ఇదేం సంసారాలు? భయంకరంగా మార్చబడ్డది. అక్రమము విస్తరిస్తుంది, అక్రమము పెళ్ళుబిగిపోతుంది, కంట్రోల్ చేయలేని పరిస్థితి. తెలుసా అండి, రీసెంట్గా ఒక టీవీ యాంకర్ ఏమైపోయారు, ఒక ఆవిడ. కారణం ఏంటి అసలు? అక్రమము. అక్రమము తల్లిదండ్రులను సహితము ఎదిరించి అక్రమానికి వెళ్ళిపోయింది. కానీ తన జీవితం వెళ్ళిపోయిందా? అనుకున్నట్టుగా ఏదో కలలుగా నింది, కానీ ఏమైపోయిందంటే అంతరించిపోయింది. తల్లిదండ్రుల మాట వినకపోతే అంతే అవుతుంది. మరి భక్తిలో వెళ్ళాలి. చాలామంది యూత్ ఎట్లా ఉంటారంటే నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా ఉంటారు కదా, ఉడుకు రక్తం అనమాట. విశ్వాసులలో కూడా కొంతమంది ఎట్లుంటారు అంటే పాస్టర్ గారేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసులే పాస్టర్ గారు. ఏం తెలుసు నీకు? డ్రైవింగ్ తెలుసా? ఒక ఓడను ఎట్లా నడిపించాలో నీకు తెలుసా? ప్రమాదం వస్తే నీతో పాటు అందరినీ ముంచేస్తాం. ఎన్నో సంఘాలు చెప్తున్నానండి, ఎన్నో సంఘాలు కాపర్లు అనుకుంటున్నారు నేను సంఘం పెట్టాను, నేను సంఘం పెట్టాను, నేను సంఘం పెట్టాను అని అనుకుంటున్నారు. కానీ ఆ ఆత్మదేవుని సహాయత, గైడెన్స్ లేకుండా ఎవ్వరు కూడా గమ్యానికి చేర్చలేరుగాక చేర్చలేరు. హల్లెలూయా. నోవహు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. సేవకుడు ఎవరి మాట వినాలి? లేదు, నేను అనుకున్నట్టుగా నెరవేరాలంటే ఆ సంఘము పరలోకానికి వెళ్ళదుగాక వెళ్ళదు. ఎక్కడి నుంచి మెసేజ్ తీసుకోవాలి అంటే దేవుని దగ్గర నుంచి. పలానా సినిమాలో ఉన్న యాక్టర్ను చూసి కాదు నువ్వు మెసేజ్లో చెప్పాల్సింది. ఆ యాక్టర్ ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా కాదు. పరలోకము నుండి దేవుడు నీకు ఇచ్చుచున్న ఆ మెసేజ్ తీసుకొని దేవుని సంఘమునకు నీవు అప్పచెప్పినప్పుడు సంఘం ఏమవుతుందంటే ప్రయాణములో, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అసలు వాటిని మనము లెక్కనే చేయం. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ క్రిస్టియన్ లైఫ్ ఈస్. వీ నెవర్ కేర్ అబౌట్ ఎనీ situation that we face through in our daily life because we are having a great hope. ఒక రోజు దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏంటంటే వీటన్నిటిని దాటుకొని పోతున్నాం. హల్లెలూయా. సముద్రపు అలలు సమస్తాన్ని కూడా మనము దాటుకొని పోతున్నాం. మనము చేయవలసింది ఏంటంటే ఓడలో ఎక్కాలి. వాళ్ళు ఓడలో ఎక్కినప్పుడు నీళ్లు ఉన్నవా లేవా చెప్పండి? వాళ్ళు ఓడలో ఎక్కినప్పుడు నీళ్లు ఉన్నవా లేవా? నీళ్లు లేకుంటే అసలు ఓడ ఏంటి? ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నారు. చాలామంది ఎక్కరనమాట. ఎప్పుడైతే యేసయ్య వస్తాడో అప్పుడు పరిగెత్తుకుంటూ ఎక్కుదామని ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడే కాదు పాస్టర్ గారు, ఇప్పుడు నేను రక్షణ పొందను, ఇప్పుడు నేను బాప్తిస్మము పొందను, ఇప్పుడేనా? అంత తొందరగా ఎందుకు నేను ఇవ్వాలి దేవునికి హృదయాన్ని, నా మనస్సును, నా జీవితం చాలా ఉంది. లోకములో ఎంజాయ్మెంట్ చేసి అన్ని రోజులు నేను చేసి ఒక్కసారి బూర ఊదబడుతుంది కదా, అప్పుడు పరిగెత్తుకొని వస్తాను అనేసి అంటే మీరెవరో నాకు తెలియదు కొండరు బాబు అంటారు. హల్లెలూయా.
లోకములో లోక ఇచ్చలన్నిటినీ నెరవేరుస్తూ కదా, లోకములో ఉన్నదంతయు కదా, ఏమంటున్నాడు యోహాను పత్రికలో, ఏమంటున్నాడు? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఏ ఆశ? శరీరాశ. చర్చికి ఎందుకు రాలేదంటే నిద్రపోయాను పాస్టర్ గారు. ఏం పోయావు? శరీరం ఏమంటుందంటే, అరే పడుకో, ఇంకో గంట పడుకోరా బాబు. స్నేహితులతో తిరిగినప్పుడు నిద్ర రాదు, ఏమి రాదు. ఎంత లేట్ అయినా పర్వాలేదు, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారంటే ఆ ముచ్చట్లకు ఏమైపోతుందండి? నో ఎండ్ ఎట్ ఆల్. నో ఎండ్ ఎట్ ఆల్. శరీరాశ, నేత్రాశ, కనబడ్డదల్లా నాకు కావాలి. వాళ్ళకున్న ఇల్లు బాగుంది, మనం ఉన్న ఇంట్లో ఏం లేదు, బాలేదు. పక్కోళ్ళు ఇల్లు ఎప్పుడు ఎవరి ఇల్లు చూస్తాం మనము? పక్కిల్లు చూస్తామా? దేవుడిచ్చిన ఇంటిలో నీవు కొనసాగాలి. హల్లెలూయా. అదే నిజమైన రక్షణ అనుభవం అంటే. పాస్టర్ గారు, మా ఇంటికి బంధువులు ఎవరో వచ్చారు, లేదా మా ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, వాళ్ళు అన్నారు ఈ ఇంటికి వాస్తు సరిగా లేదు కాబట్టి ఏం చేయాలి? ఇల్లును కూలగొడతావో, ఇల్లు ఖాళీ చేస్తావో, వెళ్ళిపో అనేసి. ఎన్ని ఇండ్లు మాట్లాడతారు? ఇండ్లు మారే బ్యాచ్. ఏ బ్యాచ్ అండి? చర్చిలు మారే బ్యాచ్, ఇండ్లు మారే బ్యాచ్, రకరకాలుగా మారుతూ ఉంటారు. జంపింగ్ అనమాట. అక్కడ కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోకే దీవెన రావాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావో అక్కడే దీవించబడాలి. దేవుడు యాకోబుతో అంటాడు, నీవున్న స్థలమును నేనేం చేస్తున్నాను? దీవిస్తున్నాను. ఎక్కడైతే నువ్వు తలగడగా, రాతిని తలగడగా చేసుకొని పైకి చూస్తున్నావో, ఈ స్థలమును నేను ఆశీర్వదిస్తున్నాను. నీకును నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఇస్తూ ఉన్నాను. కానీ రాత్రి ఏం కలబడుతుందంటే, పాస్టర్ గారు నాకు కలబడ్డది, నేను అమెరికాలో ఉన్నాను, పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. ఏం కల? మరి దేవుడు నీతో మాట్లాడేది ఏమైంది? ఈ స్థలాన్ని నీకు నీ సంతానమునకు నేను స్వాస్థ్యముగా ఇస్తున్నానని చెప్పిన వాగ్దానం ఏమైపోయింది? పక్కన పెట్టేస్తున్నావా? అంటే అమెరికా అనే వరకు ఏదో డబ్బులు వచ్చేస్తాయి కదా, ఇంకా ఉన్నతంగా వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా ఏదో కావాలి కదా, ఇంకా ఏం అవసరం లేదండి. హల్లెలూయా. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండే జీవితమే క్రైస్తవ జీవితము. హల్లెలూయా. ఉన్న దాంట్లో మనము సంతృప్తిగా ఉండాలి, దేవుని స్తుతించాలి. డోంట్ లుక్ ఫర్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్. వన్ డే దే విల్ మేక్ యూ ఫెయిల్. యూ విల్ ఫాల్ ఎట్ అన్ ఇన్స్టాన్స్. ఎంతోమంది వారి తనువును చాలించుకుంటున్నారు ఈ లోకములో. ఒక్క వారం దినాల్లోనే మనం చూస్తే ఎన్ని మరణ వార్తలు విన్నామో తెలుసా అండి. ఇక్కడ యుఎత్ అయితే చైనా దేశములో విన్నారా? చైనాలో ఉన్న పరిస్థితులు విన్నారా? ఏమొచ్చాయండి? వరదలు. సైంటిస్టులు కూడా వారి గుండెలు గుబులు అవుతున్నవి. ఎందుకు అనేసి అంటే, వారు కట్టిన అతి పెద్దదైన ఒక ఏంటి చెప్పాలి, డ్యామ్. వారు కట్టిన ఒక పెద్ద డ్యామ్, ప్రపంచంలోనే అతి పొడవాటి అయిన డ్యామ్, అది కూడా బీటలు వారి పరిస్థితికి వస్తుందేమో అని వారు భయపడే పరిస్థితికి వచ్చింది. అది ఒకవేళ డ్యామ్ తెగిపోతేనంట ప్రపంచంలో కొన్ని దేశాలు ఏమైపోతాయి? నీటిలో మునిగిపోయే పరిస్థితి. ప్రయాసపడుతున్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ మునిగిపోయే పరిస్థితికి, కొన్ని దేశాలను ముంచివేసే డ్యామ్ కట్టి పెట్టుకున్నారు వారు, చైనా వారు. కానీ భయపడుతూ ఉన్నారు. అనేకమైన బ్రిడ్జిలు తెగిపోయాయి. ల్యాండ్ స్లైడ్స్ ద్వారా ఊర్లే ఏమైపోయాయంటే, మొత్తం ఇండ్లన్నీ కూలిపోయాయి. అసలు మొత్తం అన్నీ కూడా ఆ యొక్క భూమి కోతకు గురైపోయి ఇండ్లన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి, ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయాయి. ఎంతమంది, లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. వారికి సరైన ఆహారము లేదు, గృహము లేదు. మనుషులు అనుకుంటారు ఈ లోకంలో ఉన్న కట్టుకున్న ఈ ఇల్లు సరి అయిందనేసి అనుకుంటారు. కాదు కాదు కాదు. హల్లెలూయా. మన ఇంటిలో ఇంకొక ఇల్లు ఉన్నది. హల్లెలూయా. ఆ ఇల్లు కదల్చబడనిది. ఏ ఇల్లు కదల్చబడనిది? మన ఇంటిలో ఇంకొక ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు కదల్చబడని ఇల్లు.
బయటి రూపం ఎట్లనైనా ఉండొచ్చండి. చిన్న గదులు కావచ్చు, పెద్ద గదులు కావచ్చు, అది ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఇటుకలతో కట్టినా, రాళ్ళతో కట్టినా కానీ, సరిగ్గా ప్లాస్టరింగ్ చేయకపోయినా కానీ, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఈ బయటి రూపములో కనబడే ఇల్లు ఇల్లు కాదు. హల్లెలూయా. కీర్తనలు 91వ కీర్తనలో 9, 10 వచనాలలో ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవాను నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు, అపాయమేమియు నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. అంటే మన ఇంటిలో ఇల్లు కట్టబడింది. చాలా మంది అనుకుంటారు గోడలతో కట్టబడి ఇల్లునే సమస్తము పటిష్టంగా ఉందనేసి అనుకుంటారు. ఈ ఇల్లు పటిష్టత కాదండి. ఈ ఇల్లు ఏంటంటే రానయ్యున్న ఒకానొక దినమున ఏం రాబోతుందంటే జల ప్రళయము రాబోతూ ఉంది. ఆ జల ప్రళయములో అన్ని ఇండ్లు మునిగిపోతాయేమో కానీ దేవుడు కట్టిన ఇల్లు ఉంది కదా, మన ఇల్లు కూడా మునిగిపోతుంది. సిమెంట్తో కట్టిన ఇల్లు మునిగిపోతుంది కానీ మన ఆత్మీయ జీవితము, మనుషుల చేత కట్టబడని ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు తేలియాడుతూ ఉంది. హల్లెలూయా. ప్రయాణము చేస్తూనే ఉంటుంది. ఎంతమంది అనేక రీతులుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వారి జీవితాలలో ఎదుర్కొనే సమస్యలు, శోధనలు, కష్టాలు, వారు అనుకున్నది నెరవేరకపోవటము, ఇటువంటి వాటిని బట్టి ఏమైపోతున్నదండి, ఆత్మహత్యలు చేసుకొని వారి తనువును చాలించుకుంటున్నారు. కానీ ఎవరైతే యేసు అనే ఇంటిలో నివసిస్తారో, మీ ఇంటిలో యేసు అనే ఇల్లు ఉందా? గోడలతో కట్టబడిన ఇంటిలో ఏ ఇల్లు ఉండాలి? యేసు అనే ఇల్లు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ ఇంట్లో సురక్షిత ఉంటుంది, ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది, ఆ ఇంట్లో శుభములు జరుగుతవి, ఆ ఇంట్లో సమస్తాన్ని కూడా దేవుడు నెరవేర్చే దేవుడు. చాలామంది ఎక్కడుంటారంటే మంచి మంచి బంగ్లాలు కట్టుకొని ఆ ఇళ్ళల్లో ఉంటారు కానీ చర్చికి వెళ్ళని వారు చాలామంది ఉన్నారండి. సండే వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళరు? బంగ్లాల్లో ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ ఎక్కడికి వెళ్ళరు అంటే చర్చికి వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ క్రిస్మస్ పండుగ రాగానే వారికి ఏం గుర్తుకొస్తుంది? వాళ్ళే ఫస్ట్, మీరందరూ వెనకాల ఉండండి, పాస్టర్ గారు ఫస్ట్ నాకు ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, దీవెనలన్నీ ఫస్ట్ మాకే రావాలనేసి అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరుంటే పండుగ అంటే ఈ బోటు ఎన్ని రోజుల వరకు నడవదు అంటే సంవత్సరం పాటు ముందుకు నడవని బోటు. మళ్ళీ ఏదో దాన్ని తుడిచి ఏదో రిపేర్ చేసినట్టు చేస్తారు, తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? చర్చికి వచ్చేసిన తర్వాత మళ్ళా సంవత్సరం పాటు ఏం కాదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, సంఘ సహవాసం ఉండదు, మళ్ళీ ఇష్టానుసారమైన జీవితాలు. అట్లాంటి వారు ఈ లోకములో ఉన్నారు. కాబట్టి నమ్మకత అనేది క్రైస్తవ జీవితములో ప్రాముఖ్యమైన ఒక అంశము. హల్లెలూయా. ఒక దగ్గర నమ్మకంగా లేనప్పుడు ఇంకో దగ్గర నమ్మకంగా ఉంటామని ఏమి గ్యారంటీ చెప్పండి? కానీ పార్టీలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా నమ్మకంగా లేకపోతే ఏం చేస్తారు? మా పార్టీలోకి వచ్చేయండి, ఏమంటూ ఉంటారు? మా పార్టీలోకి వచ్చేయండి, మా పార్టీలోకి వచ్చేయండి అనేసి అడుగుతూ ఉంటారు. అది లోకపు తంతు. ఆ పార్టీకి ద్రోహం చేసినా కానీ ఏం చేస్తారు? మా పార్టీలోకి వచ్చేయని పిలుస్తారు. అట్లాంటి వారు కాదండి. దేవునికి కావాల్సింది ఎవరు? ద్రోహం చేసేవాళ్ళు కాదు, నమ్మక ద్రోహులు కాదు, నమ్మకమైన వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఆయన మాట వినేవారి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. యేసు అనే రక్షణ ఓడలో మనము నిలిచి ఉన్నామా లేదా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకున్న దగ్గరికి యేసయ్య రాడు. పెద్ద చర్చి కట్టుకో నువ్వే, కానీ అందులో యేసయ్య ఉంటాడు అనుకుంటున్నావా? ఉండడు. ఆయన సెలవు లేనిది ఏది జరగదు. యూ కెనాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీథింగ్. ఇంటి ప్రార్థనే చర్చిలో చేసే ప్రార్థన చర్చిలో చేసే ప్రార్థన. ఫ్యామిలీ ప్రేయర్ ఈజ్ ఫ్యామిలీ ప్రేయర్, చర్చ్ ప్రేయర్ ఈజ్ చర్చ్ ప్రేయర్. ఆరాధించుటకు దేవునికి మనము సమయం ఇవ్వలేకపోతే ఇక పరలోకం ఎందుకు చెప్పండి? దేవుడు అంటాడు అక్కడే ఉండరు బాబు, ఏదో 4 మెతుకులు వేస్తాలే పైనుండి వేస్తూ ఉంటాను అంటాడు. పరలోకం రావద్దంటాడు దేవుడు. దేవుని రక్షణను ఎక్కడ పెట్టేస్తున్నారు? నోవహు జీవితంలో మనం చూసినట్లయితే
ఎన్ని దినములండి, ఎన్ని దినములు చూడండి. 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయంలో నుంచి మనం స్టార్ట్ చేసుకుందాము. 7వ అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే ఆ, దానికంటే పైన 6వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. 22వ వచనము. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఎంత చేశాడు చెప్పండి? యావత్తు అంటే సమస్తం అన్నమాట. ఒక్క పని కూడా ఏం లేదు, పెండింగ్ లేదు. మీకు 10 పనులు అప్పచెప్పబడితే 10 పనులకు ఏం చేయబడింది? అన్ని పనులు సంపూర్తి చేయబడ్డాయి. 10 పనులు సంపూర్తి చేయబడ్డాయి. అదే రీతిగా 100 పనులు అప్పచెప్పబడితే 100 పనులు చేయబడ్డవి. దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పినట్టే చేశాడు. ఏదో హడావుడిగా ఓడగట్టేస్తే ఏమైపోయేదంటే, నోవహు తనతో పాటు తన కుటుంబము, అదే రీతిగా జంతువులు, పక్షులు అవన్నీ కూడా వచ్చేసాయి. అదే రీతిగా అనేకమైన జీవరాశులు కూడా వచ్చాయి, భూమి మీద ప్రాకేవి కూడా వచ్చాయి, అన్నీ వచ్చాయి. అన్నిటినీ ఏం చేసేవాడండి? నీట ముంచేసేవాడు. దానికి సరిగా తారు పుయ్యలేదు అనుకోండి, ఆ ఓడకు సరిగా తారు పుయ్యకపోతే ఏమైపోయేది చెప్పండి? ఓడలోనికి ఏమెళ్తాయి? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? నీ రక్షణ అనే ఓడ ఎట్లా కట్టుకుంటున్నావో మరి, మొత్తం అన్ని రంధ్రాలే కనిపిస్తున్నాయి అనుకోండి, ఏమైపోతాయి? నీళ్ళు జలప్రలయం వచ్చినా నేను కష్టాలు బాగా, మళ్ళీ వీళ్ళే బాగా పోజులు కొడతారు అనమాట. తీరా చూస్తే ఏంటంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, నిండా మునిగిపోతారు. అర్థమవుతుందా? దేవునిని ఆశ్రయించని వారు, ఈ గుంపు ఎవరు చెప్పాలి? దేవుని బలమేంటో తెలిసి కూడా ఆయన బలమును ఆశ్రయించని వారు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఏంటో తెలిసి కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించని వారు, హోలీ స్పిరిట్ హెల్ప్ తీసుకోరన్నమాట. ఇక సొంతగా వారు కట్టుకోవాలనేసి, నీ సొంతగా నువ్వు ఏమీ కట్టుకోలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేయాలి, నిన్ను నడిపించాలి. దేవుడు చెప్పినట్టు చేశాడు. తను అనుకున్నట్టుగా చేశాడా? దేవుడు చెప్పినట్టు చేశాడా? దేవుడు వివాహ విషయంలో ఒక సంబంధాన్ని చూపించాడు అనుకుందాం. ఆ సంబంధం దేవుడు చూపిస్తే ఆ సంబంధం ఏమో వీళ్ళకి ఇష్టం లేదు. దేవుడు ఒక సంబంధం చూపించాడు, కానీ వీళ్ళు దేన్ని బట్టి చూస్తున్నారు? ఆ కుటుంబం యొక్క ఇష్టం, ఆ వ్యక్తి యొక్క ఇష్టం, అదే ఆలోచిస్తూ లేదు. అట్లా ఎన్ని సంబంధాలు వచ్చినా 1, 2, 3, 4, 10 కదా. ఒక ఆవిడకు దాదాపు 300 సంబంధాలు చూపించారంట. హల్లెలూయా. 300 ఎవరు? వరుడి కోసము 300 మంది వచ్చి కూర్చొని స్వీట్లు తిని ఛాయలు తాగి ఏమేం చేశారో మొత్తానికి అన్నీ అయిపోయాయి. కానీ అమ్మాయి అంటే నో 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 అంటే ఏం జీవితాలు మనకు అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, సొంత ఆలోచన రాదు, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ఆత్మ నడిపింపు అసలే లేదు. ఈ లోకపు నైజము కలిగి, ఈ లోకపు ఆశలలో పడిపోయి వారి జీవితాలన్నీ దేంతో కంపేర్ చేసుకుంటున్నారంటే ద ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఆఫ్ ద లైఫ్. అంతే, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి సెలెక్ట్ చేసేసుకొని పోయిన తర్వాత రెడీగా ఉంటారు, ఇక ఆడిపించడానికి రెడీగా ఉంటారు. రకరకాలైన జీవితాలను మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది వారి జీవితాలలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఎందుకోసం అనేసి అంటే, బికాస్ దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద హౌస్ టు బి బిల్ట్ బై గాడ్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము. నువ్వు కట్టుకుంటావా? నేను కట్టుకుంటాను, నేను చేస్తాను అనేసి అనుకుంటున్నారు. కానీ కట్టించేది ఎవరు చెప్పాలి? ఆయన సహాయము లేకుండా, ప్రార్థనా జీవితము లేకుండా, దేవుని సహాయము లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా
నీ స్వంత ప్రయత్నాలన్నీ కూడా శూన్యమైపోతాయి. కానీ దేవుడు ఇల్లు కట్టించాడు అనుకోండి, ఆ ఇంట్లో ఏముంటుంది చెప్పాలి? ఏముంటుంది? ఆశీర్వాదాలు. హల్లెలూయా. దేవుడు ఇల్లు కట్టించినప్పుడు ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది, సఫలత ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటవి. కాబట్టి దేవుని చిత్తము కాకుండా అన్ని ఏం చూస్తారంటే, ఫస్ట్ అన్ని ప్రొఫైల్ అంతా పంపించిన తర్వాత ఏమడుగుతారు? ప్రొఫైల్ అంతా వచ్చింది కానీ ఏం రాలేదు చెప్పాలి. ఫోటో రాలేదే. సరే, ఫోటో పంపించినాక ఈ ఫోటో చూస్తే స్టూడియోలో దిగినట్టుంది, దాన్ని చాలా ఎడిట్ చేశారు, హెయిర్ అంతా గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది, చాలా అందంగా. ఫోటోలు చూసి కాదు సెలెక్ట్ చేయాల్సింది, దేవుని చిత్తాన్ని చూసి సెలెక్ట్ చేయాలి. హల్లెలూయా. దెన్ దట్ ఫ్యామిలీ విల్ బీ ద ఫ్యామిలీ చోజన్ బై గాడ్. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబముగా ఆ కుటుంబం ఉంటుంది. మనుష్యుల ఆలోచనలు వ్యర్థం, ఆయన శూన్యపరుస్తాడు. ఎవరి ఆలోచనలు శూన్యపరుస్తాడండి? మనుష్యుల ఆలోచనలు ఆయన శూన్యపరిచే దేవుడు. ఆ రోజే అవి నిరర్ధకములైపోతాయి. గ్రాండ్గా చేయొచ్చేమో ఫంక్షన్, కానీ ఏమైపోతాయంటే నిరర్ధకములైపోతాయి. దేవుడు ఉన్నట్లయితే గ్రాండ్ అంతా ఏం అవసరం లేదు. అంత హంగులు ఆర్భాటాలు లేకున్నా కానీ ఉన్నదాంతో సంతృప్తిగా ఒక వివాహము జరిగిందంటే ఆ వివాహములో, ఆ కుటుంబంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆయనకు మహిమ రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ రావాలి. ఆయన చిత్తము నెరవేర్చబడాలి. ఆయన చిత్తములో కట్టబడిన కుటుంబములు స్థిరముగా నిలిచని కుటుంబములు. హల్లెలూయా. నీ కుటుంబం అనే ఓడ, ఏ ఓడ చెప్పండి? కుటుంబం అనే ఓడ, ఉద్యోగం అనే ఓడ, ఆరోగ్యం అనే ఓడ. ఏ ఓడ చెప్పండి? ఏ ఓడ? ఆరోగ్యం అనే ఓడ. ఆ ఓడలో నువ్వున్నంత కాలం అసలు ఏ అనారోగ్యం రాదు. నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నానండి, ఎప్పుడు కూడా ఎన్ని రకాల వైద్యాలు చేయించుకుంటున్నాను, కానీ ఆరోగ్యం అనే ఓడ దేవుడు నీ కోసం పెట్టాడు. ఆ రక్షణ అనే ఓడలో ఏం పెట్టాడండి? ఆరోగ్యాన్ని కూడా దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఓడ ఏ ఓడ అంటే ఆల్ ఇన్ వన్. ఏ ఓడ చెప్పండి? ఆరోగ్యానికి ఒక ఓడకు వెళ్ళాల్సిన పని లేదు. అర్థమవుతుందా? మైకులలో చెబుతూ ఉంటారు, టీవీలలో చెప్తూ ఉంటారు, మా చర్చికి రండి, మీ దయ్యాలు వెళ్ళగొడతాం. ఆ చర్చికి రండి, మీ రోగాలు వెళ్ళగొడతాం. అవసరం లేదు. నువ్వు ఉన్న చర్చిలోకి ఏం రావాలంటే ఆరోగ్యము రావాలి. హల్లెలూయా. నువ్వు ఉన్న సంఘములోనికి దేవుని సురక్షిత వచ్చినప్పుడు దేవుని కృప నీకు దయచేయబడుతుంది. కాబట్టి లోక సంబంధమైన ఐహిక విచారాలలో అనేక మంది పడిపోయారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. జీవపు డంభము అంటే నాలాంటి లైఫ్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని వాళ్ళ జీవితాన్ని గురించి గర్వపడేవారు అనమాట. నన్ను మించినోడిగా ప్రపంచంలో లేడు, ఎంత పెద్ద పాస్టర్ కూడా లేడు అనమాట. అట్లా అనుకుంటూ ఉంటారు. జీవపు డంబము, నా కుటుంబాన్ని మించింది లేదనేసి అనుకుంటారు. అవి చచ్చిపోవాలి. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములన్. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములన్ శాశ్వతముగా చంపివేసి పైనున్న వాటిని వెదికెద. శాశ్వతముగా చంపివేసి పైనున్న వాటిని వెదికెద. యేసుకై జీవింతును, యేసుతో జీవింతును.
జీవింతును. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవన్నీ శాశ్వతముగా ఏం చేయబడాలి? చంపివేయబడాలి. అప్పుడే మనం పరలోక గమ్యానికి చేర్చబడతాం. దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు అంటే ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని సంఘం పెట్టాను? దేవుని దగ్గర నుంచి. నా సొంత ఆలోచన కాదండి. అసలు పాస్టర్ కావాలనే నా జీవితంలో నేను చిన్నప్పుడు బాగా ఆశ ఉండేది, కానీ పెద్దగా నాకు ఏంటంటే ఈ పాస్టర్ జాబా, వాళ్ళ పాస్టర్ల పరిస్థితులు నేను చూశాను. మా ఇంటికి వచ్చే సేవకుల పరిస్థితులు నేను చూశాను. ఎన్ని కష్టాలు పడ్డారు. వాళ్ళ ఇంటికి క్యారేజీలు మోసుకొని వెళ్ళిన అనేక మార్లు సేవకుల ఇంటికి మా ఇంటి నుండి బిర్యానీలు అనేకమైనవి మోసుకొని వెళ్ళిన పరిస్థితులు వాళ్ళ ఇంట్లో చూస్తే అసలు మేము నిజంగా ఆ రోజు నేను భోజనం తీసుకొని వెళ్ళిన రోజు ఆ సేవకుని ఇంట్లో వారు ఇంట్లో వంట కూడా చేసుకోని పరిస్థితి అండి. అట్లాంటి పరిస్థితి. టిఫిన్ క్యారేజ్ తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడే ఈరోజు మా ఇంటికి బిర్యానీ పంపించారనేసి నన్ను నిలబెట్టి మా కుటుంబం కోసం ప్రార్థన చేసి సేవకులు పంపించిన దినాలు ఎన్నో చూశాను. ప్రియమైన దేవులారా, సేవ అంటే ఆషామాషి కాదు. ఏదో డబ్బు వెనకాల వేసుకొని సేవ చేసిన సేవ కానే కాదు. వెన్ దెర్ ఈస్ నథింగ్, ఏది లేకుండా వెళ్ళిన సేవనే. హల్లెలూయా. కొంతమంది వారి ఓడల నిండా ఏం పెట్టుకున్నారంటే వరల్డ్ బ్యాంకులు పెట్టుకున్నారు. ఏ బ్యాంకులు అండి? అంటే దేంతో కనెక్టివిటీ పెట్టుకున్నారు? వరల్డ్ బ్యాంకులతో కనెక్టివిటీ పెట్టుకున్నారు అనమాట. ఆ డబ్బు అక్కడ దాచిపెట్టుకొని సేవ చేసిన సేవ కానే కాదు. నోవహు జీవితంలో మనం చూచినట్లయితే ఇది చేశాడు కదండి. ఓడ కట్టాడు. తర్వాత ఏమైంది? తనతో పాటు ఎవరెవరు వెళ్ళారు? చదవండి, నెక్స్ట్ అధ్యాయం చదవండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయ్యుండుట చూచితిని. ఈ సాక్ష్యము పొందిన వారే పరలోక రాజ్యములో ఉంటారు. ఈ తరము వారిలో అని దేవుడు చెప్పొచ్చు ఉన్నాడు. ఈ తరము వారిలో నీవు నీతిమంతుడిగా ఉండగలుగుచున్నావా? వాళ్ళు ఏదో చేస్తున్నారు కదని నువ్వు కూడా వారిని ఫాలో అయిపోతున్నావా? ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు అనేసి మిగతా కుటుంబాలన్నీ ఏమైపోయాయండి? దేవుని పిల్లలుగా పిలువబడిన వారందరూ ఏమైపోయారండి? జస్ట్ వన్ ఫ్యామిలీ, ఒక్క కుటుంబము, నమ్మకంగా ఉన్న కుటుంబము. చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఈ ఓడలో ఉన్నంత కాలము లోక సంబంధమైన ఐహిక విచారాలు ఏవి మనల్ని అంటవు. మనం ఎక్కడ ఉంటాము అంటే ఓడలో ఉంటాం. బయటి సంగతులు మనకు కనిపిస్తాయా? మొత్తం దేవుడు క్లోజ్ చేసేసాడు, ఓడను క్లోజ్ చేసేసాడు. అసలు నీళ్లు భూమి మీద ఉన్నాయా లేవా ఏమీ తెలియదండి. అసలు ఓడ లోపల ఉన్నారు అంతే. వర్షం పడుతుందా తెలియదు, పడట్లేదో తెలియదు. వర్షం పడ్డ తర్వాత ఏమైందంటే ఓడ ఏమైపోయిందంటే నీటిపై తేలియాడడం స్టార్ట్ చేసింది. ఇక ప్రయాణము చేయడం స్టార్ట్ చేసింది. ప్రయాణము చేసి అది ఎటెట్టు తిరిగిందో మొత్తం అన్ని దేశాలు తిరిగి వచ్చింటుంది. 5 నెలలు కదండి. నీళ్లు ఎటు ప్రెషర్ కొడితే అటు పోయి ఉంటుంది. ఇటు అటు అటు ఇటు మొత్తం కొట్టేసేసి చివరికి అరారాతు కొండ మీద దాకా ప్రయాణము చేసింది. హల్లెలూయా. ప్రపంచములోనే అతి పెద్ద కొండలు కూడా మునిగిపోయాయండి. నీటిలో మునిగిపోయాయి. 5 నెలలు ప్రచండ వర్షం. ఒక్కసారి ఆలోచించండి. 5 నెలలు కష్టాలు వచ్చాయి అనుకుందాం. ఏమొచ్చాయి అనుకుందాం? 5 నెలలు కష్టాలు వస్తే, పాస్టర్ గారు 1 నెల వచ్చాను, అవుతుందండి, ఏం కాదు, దేవుడు చేస్తాడు, మీ సమస్య తీరుస్తాడు అనేసి అంటున్నారు. కానీ ఏమైనా అవుతుందా? మీరు చెప్పేదే ఉంది కానీ ఏమన్నా అసలు జరగడం మీరు చూస్తున్నారా? ఎన్ని నెలలు ప్రయాణము చేస్తున్నారంటే దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎవరి విశ్వాసాన్ని? నోవహు తన కుటుంబము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నోవహు తన కుటుంబము పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ
వారు ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయినా కానీ నోవహు తన కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆనందిస్తూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగగలిగారు. హల్లెలూయా. అట్లాంటి జీవితం మనలో ఉన్నదా? కష్టం వస్తే ఏం చేస్తున్నాం? దేవుని స్తుతించగలుగుచున్నామా? భక్తుడు పాట పాడుతుంటాడు. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, నిష్ఠాదే కాదా శ్రేష్టమాదే కాదా, శ్రేష్టమాదే కాదా, నిష్ఠ ఆదే కాదా, శ్రేష్టమాదే కాదా, శ్రేష్టమాదే కాదా. సదా స్తుతింతు నే సురక్షకా, సదా స్తుతింతు నే సురక్షకా. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించాలి దేవుణ్ణి? కష్టములలో, నష్టములలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో దేవుని స్తుతిస్తూనే వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ఓడ ఆగిపోకుండా వెళ్తూనే ఉండాలి. దేవుని స్తుతించే కొద్దీ ఏమవుతుందో చెప్పాలి. ఒక గుర్రం ఉన్నదంట. హల్లెలూయా చెప్తా ఉంటే ఆ గుర్రము పరుగు 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 పెడుతుందంట. ఆమెను చెప్తే గుర్రం ఆగిపోతుంది. హల్లెలూయా. మీ జీవితం అనే నావ కూడా హల్లెలూయా చెబుతూ, దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు తెలియకుండా ఎక్కడికి వచ్చేస్తుంది? గమ్యమునకు దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎన్ని రోజుల నుంచి మీరు కష్టపడుతున్నారో? 1 year నుంచి కష్టపడుతున్నారా? 2 years నుంచి కష్టపడుతున్నారా? లేదా కొన్ని నెలల నుంచి కష్టపడుతున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారా? మీరు గమ్యము చేరలేకపోతున్నారేమో, కానీ మీ స్వంత ప్రయత్నాలన్నీ ఆప్ చేసి ఓడలో కూర్చొని చక్కగా పాట పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళి పెడతాడంటే మిమ్మల్ని గమ్యము చేర్చగలుగుతాడు. హల్లెలూయా. ఆ జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. విశ్వాసముతో మనం ప్రయాణము చేయాలి కానీ వెలుచూపుతో కాదు. వెలుచూపుతో ప్రయాణం చేసే లోకులందరూ అదే చేస్తున్నారు. కానీ విశ్వాసముతో ప్రయాణము చేసే ప్రయాణమే ఎవరి ప్రయాణం అంటే నిజమైన క్రైస్తవుని యొక్క ప్రయాణం. నడిపించేది ఎవరు చెప్పాలి? పాటలు మాత్రం బాగానే పాడతారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నోటితోటేనా లేకుంటే హృదయాంతరంగంలో ఉండి పాట పాడుతున్నారు? మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ సేమ్ ఇదేనా? సంగడము గునగడం. నడిపిస్తాడు. యేసు అనే ఓడలో మీరు ఉన్నారు అంటే మీరెందుకు డ్రైవ్ చేస్తున్నారు? లెట్ గాడ్ డ్రైవ్. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు. ఆయన నీ జీవిత నావను నడిపించే దేవుడు, గమ్యమునకు చేర్చే దేవుడు.
నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు ముందుగానే తెలుసు, ఎక్కడికి నడిపించాలో ఆయనకు తెలుసు. హీ విల్ లీడ్ యూ టు ద ప్రాపర్ డెస్టినేషన్. ఇఫ్ యూ కెన్ లీన్ ఆన్ జీసస్, ఇఫ్ యూ కెన్ సిట్ ఇన్ ద షిప్, ద షిప్ హిమ్సెల్ఫ్ ఈజ్ జీసస్. యేసు అనే నావలో, ఓడలో నీవు ఉన్నట్లయితే నీ జీవిత నావ ఎక్కడికి చేర్చబడుతుందండి? గమ్యమునకు చేర్చబడుతుంది. హల్లెలూయా. గమ్యమునకు చేర్చబడుతుంది. భక్తుడైన పౌలు గారు రాస్తూ ఎఫెసీ పత్రికలో ఇందాక చదివిన వాక్య భాగంలో 3వ వచనంలో అంటాడు. చూడండి, 3వ వచనంలో ఏమంటాడు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాలి? లేదు, ఒకటే ఇస్తాను, రెండే ఇస్తాను. దేవుని దగ్గర కొసరి లేదా సంకుచితంగా ఇచ్చే మనసు దేవుని దగ్గర ఉండదు. ఏ ఆశీర్వాదం చెప్పాలి? మీ బైబిల్లో అంతే ఉందా? అందరి బైబిల్లో చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి ఆశీర్వాదం అని ఉన్నదా లేదా? లేదు, ఒకటే చేస్తాను, రెండోది నేను చేయనంటున్నాడు ప్రభు. మరి ఒకసారి చదవండి. అదే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదాలు చెప్పాలి? కాదు, మనం పట్టుకునేది ఏంటంటే, మనం పట్టుకున్న కుందేలుకు ఎన్ని కాళ్ళు అంటే 3 కాళ్ళు. మనం పట్టుకునేది ఏం పట్టుకుంటామంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పట్టుకోం. మనం పట్టుకునేది ఏ ఆశీర్వాదాలు పట్టుకుంటాము? శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు పట్టుకుంటారండి? అసలు ఇక్కడ ప్రతి ఆశీర్వాదం అంటున్నాడు. ఏ సంబంధమైన ఆశీర్వాదము? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు కావాలి అంటే అసలు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేనికోసం పాటుపడుతున్నారు? లోకం కోసమా? లోకాశల కోసమా? శరీర ఇచ్ఛల కోసమా? జీవపు డంబము కోసమా? Are you striving for the pride of your life? Are you striving for the lust of your eyes? Are you striving for the passions of this world? దేనికోసము నీ ప్రయాస? దేనికోసము? యేసు నీలో ఉంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం అండి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అసలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నున్నాయి నీకు? ఒక్కసారి కౌంట్ చేయి. హౌ మెనీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ యు ఆర్ హ్యావింగ్ రైట్ నౌ విత్ యూ? ఫాస్టింగ్ ప్రేయర్, ఎవ్రీ సెకండ్ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్లో ఎన్ని రిక్వెస్ట్లు వస్తాయంటే, ఆత్మ సంబంధమైన రిక్వెస్ట్లు వచ్చేది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. శరీర సంబంధమైన రిక్వెస్ట్లు మాత్రము ఏమవుతాయండి? డంప్ చేయబడుతుంటాయి అన్నమాట. కుప్పలు తెప్పలుగా. అసలు దేవుడు అంటాడు, మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని కాదు, తర్వాత వెతుకుతాం. ఎప్పుడు వెతుకుతాం? దేవుని రాజ్యాన్ని ఎప్పుడు వెతుకుతాము? తర్వాత. అన్నీ అయిపోయినాక దేవుని రాజ్యాన్ని వెతుకుతే, చేసే ప్రయత్నాలన్నీ చేసి, మనుష్య ప్రయత్నాలన్నీ చేసి, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, దేవా అన్నీ చేశాను ప్రభు, అన్నీ నిష్ఫలమైపోయాయి ప్రభు అనేసి అంటే ఇంకా తిరగమంటాడు దేవుడు. ఇంకో సంవత్సరం తిరిగి రాపో అంటాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా మనకి ఎట్లా ఉంటుందంటే, ఏంటి నేను ఇంత కష్టంలో ఉంటే దేవుడు నన్ను పట్టించుకోలేదా అంటే, దేవుడు అంటాడు ఇంకో సంవత్సరం తిరిగి రాపో అంటాడు. ఆయన లేకుండా మన ప్రయత్నములన్నీ ఏంటి చెప్పాలి? నిష్ఫలములు. హల్లెలూయా. శూన్యములు. వితౌట్ జీసస్ ఎవ్రీ ఎఫర్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈస్ ఇన్ chaos, ఇన్ కన్ఫ్యూజన్.
ఇన్ నథింగ్నెస్, ఏది జరగదు. కానీ యేసు అనే ఓడలో నీవు ఉన్నావు అనుకో, దేవుడు పిలిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదాలను పిలిపిస్తాడు. గడిచిన వారంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళాడండి, పేద వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఎంతమంది విన్నారు ఈ వార్త? ప్రైజ్ గాడ్. కొద్ది మందికి తెలుసు. ఇట్లాంటి వార్తలు వినరు, చెడు వార్తలే వింటూ ఉంటారు. ఎట్లా దుర్వార్తలు మాత్రం ఎట్లా ఆయన పేరును ఎట్లా చెడగొట్టాలని. ఒక పేద వ్యక్తి ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్ళి ఆయనకి ఇల్లు కట్టిస్తానని చెప్పాడు, ఆయన కోసం షాప్ పెట్టిస్తానని చెప్పాడు, అర్థమవుతుందండి. కొడుకుకు జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు, ఆర్థిక సహాయం అనుకరిస్తాననేసి. కలెక్టర్ గారు వచ్చి, లేడీ కలెక్టర్ ఉన్నారు ఆ యొక్క డిస్ట్రిక్ట్, వచ్చేసి వెంటనే అన్నీ రాసుకొని ఆ కుటుంబాన్ని యాక్చువల్గా ఎవరికి అడాప్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆ కలెక్టర్ గారే ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసేసుకున్నాను. నేను చూసుకుంటాను వీటి బాగోగులండి అనేసి చంద్రబాబు గారికి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హల్లెలూయా. అది నిజమైన ఏంటి సేవ అంటే. ఏదో సీట్లలో కూర్చొని నేను సీఎం అని చెప్పేవారే కాదండి. ఏం చేయాలంటే ప్రజలలోనికి వెళ్ళాలి, వారి బాగోగులు తెలుసుకోవాలి, వారి జీవితం. యేసయ్యకు నీవు అప్పచెప్పినప్పుడు యేసయ్య ఎక్కడికి వస్తాడు? నీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని ఏం కలుగుతుంది? అప్పుడు శుభము కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కలుగుతుంది? యేసయ్య నీ ఇంటికి వస్తే. అసలు ఆహ్వానిస్తున్నావా? యేసయ్య నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావా? యేసయ్య నీ ఇంట్లో ఉండాలంటే ఇల్లు ఎట్లా ఉంటుందంటే అంత చిందర వందరగా పెట్టేస్తున్నారా అంటే ఇంకా సర్దుకోలేదన్నమాట. ఏ ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నాను? కనబడే ఇల్లు కాదు, హృదయం అనే ఇల్లు, మనస్సు అనే ఇల్లు, జీవితం అనే ఇల్లు. ఎక్కడివక్కడే చర్చికి వస్తున్నాము కానీ హృదయం సర్దబడుతుందా? హృదయం నీట్గా ఊడ్చబడుతుందా? ఊడ్చిపెడుతున్నారా? మనస్సు ఊడవబడుతుందా? ఎక్కడ చెత్త అక్కడే పెట్టేసుకుంటున్నారా? హృదయంలో ఉన్న చెత్త ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందా? ఊడవబడాలి. హల్లెలూయా. The word of God is the one which can sweep away all the unnecessary things from your life. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ జీవితంలో చెత్త చెదారనంతటినీ కూడా తీసివేయగలిగిన సమర్థుడైన దేవుడు. ఒక భక్తుడు పాట పాడుతూ అంటాడు, Sweep over my soul, sweep over my soul, sweet spirit, sweep over my soul. My rest is complete as I sit at thy feet. Sweet spirit, sweep over my soul. ఆయన వాక్యము చెప్పబడుచుండగా ఆత్మలు ఏం చేయబడాలి? శుభ్రపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. హృదయాలలో, మనస్సులలో, జీవితాల్లో ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఏం చేయబడాలి? క్లీన్ చేయబడాలి. వితౌట్ మేకింగ్ దెమ్ క్లీన్ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇన్ వెయిన్. అన్నీ శుభ్రపరచబడాలి. హృదయం ఖాళీగా ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ నివసించినట్లుగా పరిశుద్ధాత్మకు నిలయముగా నీ హృదయము మార్చబడాలి. నీ మనస్సు పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చబడాలి. అప్పుడు నీ జీవితం అనే నావ కొనసాగుతూ ఉంటుంది. అప్పటిదాకా మనం అనుకుంటాం ఇటు వెళ్ళాలా అని మనం కన్ఫ్యూజన్స్లో ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నప్పుడు ఆయన ఎవరు చెప్పాలి? He will guide you into all the truth. సర్వ సత్యములోనికి ఆయన మిమ్మును నడిపించును. హల్లెలూయా. అప్పటిదాకా కన్ఫ్యూజన్లో ఉంటాం, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి. కానీ ఆత్మలో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచున్నప్పుడు మనము ఫెయిల్ కాము. హల్లెలూయా. We will never fail in our
life, all through our life, we will never be a failure. నేను రాసిన పాటలలో వీఆర్ కాల్డ్ టు బి ద ఓవర్కమర్స్. ప్రకటన గ్రంథములో ప్రతి సంఘముతో దేవుడు ఏమని మాట్లాడతాడు? జయించువానికి, 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 7 సంఘములతో జయించువానికి అని మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో జయ జీవితము పొందగలుగుచున్నామా? ఓడిపోతున్నామా? నిరాశ నిస్పృహలలో ఉన్నామా? ఆయన వైపు చూడు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. హల్లెలూయా. నీ బలము వైపు చూడవాకు, నీ అండ వైపు చూడవాకు, నీ కండ వైపు చూడవాకు, లోక స్థితుల వైపు చూడవాకు. రాజులే ఏం చేస్తారండి? మోసపుచ్చుతారు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు. ఎవరిని నమ్ముతున్నారు? మోసపుచ్చేవారు. సంఘముల పేరుతో కూడా మోసపుచ్చేవారు చాలామంది ఉన్నారండి. ఆ సంఘములో ఆత్మకు ఏముండదండి? తావు ఉండదు. పరిశుద్ధాత్ముడు కనబడడు. దేవునికి స్థానము లేదు. సేవకుల పేర్లు ఏం కావాలంటే ఆ సంఘము నిండా ఎవరి పేర్లు ఎత్తబడాలి? ఆ సేవకుల పేర్లు ఎత్తబడాలి. ఆ పేర్లు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఒక మెమెంటోగానో ఇంకొకటోనో దేనికనో ఇచ్చి, ఈ పేరు మీ ఇంట్లో పైన పెట్టుకోండి, ఆ పేరు దించబడే వరకు నీవు హెచ్చించబడవు. హల్లెలూయా. ఎవరి పేరు హెచ్చించుతున్నావు నువ్వు? దేవుని పేరా లేదా ఎవరో పేరు హెచ్చించాలనుకుంటున్నావా? Let those names be down and so that God may lift you up. Hallelujah. ఎవరి పేరు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఒక మొమెంటో చేసేసుకొని ఆ మొమెంటో మీద తన పేరు రాసుకొని ఈ పేరు నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు ఇంటికి ఆశీర్వాదం కాదు, శాపము తప్ప ఇంకొకటి రానే రాదు. హల్లెలూయా. అట్లాంటి పేర్లు హెచ్చిస్తూ, మనుషుల పేర్లు హెచ్చిస్తూ, మనుషులనే దేవుళ్ళుగా చేసేసుకొని మనుషుల పేర్ల ఇంటి నిండా కనిపిస్తూ ఉంటే ఏమైపోతుంది? ప్రపంచం ఎటు వెళ్తుంది? సంఘములు ఎటు వెళ్తున్నవి? మనుషులు ఎటు వెళ్ళిపోతున్నారు? లెట్ హిస్ నేమ్ బి లిఫ్టెడ్ అప్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. యేసయ్య పేరు హెచ్చించబడాలి. దేవుడు ఎవరిని పిలిచాడండి? నోవహును ఎందుకు పిలిచాడు దేవుడు? ఆ కాలములో నోవహు తన కుటుంబం ఎట్లా కనిపించారంట? నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి తనతో పాటు తన కుటుంబం అంతా కూడా దేవుడు ఏం చేశాడు? నీతిమంతులైన ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు. It was the plan of God to save Noah and his family. నీ జీవితంలో నువ్వు దేవునికి నమ్మకముగా ఉంటే ఎక్కడ కనిపిస్తావు చెప్పాలి? మన ఓడ ఎక్కడికి ప్రయాణం అవుతుంది చెప్పాలి? హైదరాబాద్లో నుండి ఎక్కడికి ప్రయాణం అవుతుంది? ఈ మూల నుండి ఆ మూలకు, ఆ మూల నుండి ఈ మూలకు, ఈ చర్చి నుండి ఆ చర్చికి, ఆ చర్చి నుండి ఈ చర్చికి. ఇదేనా మన ఓడ? అనేక మంది మోసపోతున్నారు. ఆ రోజు చూసి ఏది నా నావ ఎక్కడున్నది అనేసి అంటే నీళ్ళలో మునిగిపోయిన నావలు అనేకమైన మనం చూసే రోజు రాబోతుంది. ఎందుకంటే సొంత ప్రయత్నాలే పరిశుద్ధాత్మను ఏం చేసేసారండి? పక్కన పెట్టేశారు. ఆత్మ సంబంధమైన ఏ వరాలు అన్నాడు దేవుడు? చెప్పండి. ఆత్మ సంబంధమైన వరాలంటే ఏంటో చెప్పండి, మీరే చెప్పండి. ఆత్మ సంబంధమైన వరాలంటే చెప్పండి ఒకసారి. మీ ఆలోచనలో కొన్ని చెప్పండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఆత్మ సంబంధమైన వరాలంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. ఆత్మ సంబంధమైన వరములు అంటే ప్రేమ, సంతోషము, ఫలములు, వరములు అన్నీ కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 కూడా ఏంటండి? ఆత్మ ఫలాలు. ఇవి లేకుండా ఎంతగా మనం తిరుగుతున్నా ఈ ఓడ ఎక్కడికి అంటే
ఇటు అటు కొట్టుకుని పోయే ఓడగానే ఉంటుంది. గాలి ఎటొస్తే అటు, అలలు ఎటొస్తే అటు కొట్టుకుని పోయే ఓడగా ఉంటుంది. కానీ విశ్వాసములో నీవు ఉన్నావంటే, విశ్వాసముతో ఆ ఓడ దేన్ని బట్టి కదులుతుంది చెప్పాలి. విశ్వాసముతో కదులుతుంది, నిరీక్షణతో కదులుతుంది, ప్రేమతో కదులుతుంది, దీర్ఘశాంతముతో కదులుతుంది. ఆత్మ ఫలములన్నిటితో ఆ ఓడ కదులుతూ ఉంటే ఎటువంటి కదలిక లేని స్థితి దేవుడు ఇస్తాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి ఏం లేదంటండి, చలనము లేదు. దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఆ పట్టణానికి ఎవరు సహాయం చేయుచున్నారు? దేవుడే దానికి సహాయము చేయుచున్నాడు. కాబట్టి సహాయకుడు దేవుడిగా ఉన్నప్పుడు చలనము లేని పరిస్థితి. ఇన్ని కష్టాలు వచ్చినా ఏంటండి మీలో చలనం ఏం లేదే? మీరు ఏడవరా పాస్టర్ గారు? మీరు ఏడవరా? మీ కష్టాలు లేవా? మీకు బాధలు లేవా? అంటే మేము కష్టాల ఓడలో లేవు. హల్లెలూయా. యేసు అనే ఓడలో ఉన్నాం, కష్టాలను ఎదుర్కోగలిగిన ఓడలో ఉన్నాం. హల్లెలూయా. కష్టాలు కాదు, శ్రమలు కాదు, ఇబ్బందులు కాదు, ఏది ఎదురొచ్చినా కానీ పోరాడగలిగిన సమర్థుడైన దేవుడు. వాటన్నిట్లలో ఏమవుతుంది? ఈ ఓడ చెప్పాలి, తేలి ఆడుతోంది. హల్లెలూయా. అటువంటి తేలి ఆడే అనుభవము పరిశుద్ధాత్మలో నీకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏంటంటే ఈ లోక ఐహిక విచారాలన్నిటినీ అధిగమించి ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఏం చేస్తారంటే సమస్యలన్నిటిపైన ఏమవుతుంటారండి? తేలి ఆడుతూ ఉంటారు. హల్లెలూయా. సమస్యలను ఏమైపోతాయి? మునిగిపోతాయి. మనం ఎక్కడ ఉంటాము? తేలి ఆడతాం. హల్లెలూయా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. నీ తల మునిగి లేవాలయ్యా, ఈ తల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా. ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవ జలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవ జలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధకా. హల్లెలూయా. కాబట్టి ఎక్కడి దాకా రావాలి? తల మునిగి లేసేంత ఏం కావాలి? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అభిషేకం మంచిది, కానీ దానికంటే ముందు శ్రమలు, ఈ లోకపు శ్రమలు, ఈ లోకపు ఏంటి? నీరు ప్రవాహము. ఈ ప్రవాహము మనం యాక్చువల్గా ఏ ప్రవాహంలో మనం ఉన్నాము? పరిశుద్ధాత్మ ప్రవాహములో ఉన్నాము. మన పాదాలు మునిగిపోయాయి, మోకాలు మునిగిపోయాయి, నడుము మునిగిపోయింది, భుజాలు మునిగిపోయాయి, తల కూడా మునిగి అంతగా. తర్వాత ఏమయ్యామంటే తేలి ఆడునట్లుగా దేవుడు కృప చూపించాడు. పరిశుద్ధాత్మ నదిలో మనకు ఈ అనుభవం ఉన్నప్పుడు లోకములో ఉన్న ఈ నది మనకెంత చెప్పండి? ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ నథింగ్. లోకములో శ్రమలు ఉంటే ఏమవుతాయంటే పరిశుద్ధాత్మలో ఆల్రెడీ మనము అన్ని అనుభవాలు కలిగి ఉన్నాము. తేలి ఆడే అనుభవము దేవుడు మనకి ఇచ్చి ఉండగా ఈ శ్రమల కొలిమిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తేలి ఆడ చేస్తాడు. హల్లెలూయా. అట్లాంటి అనుభవం కావాలంటే పరిశుద్ధాత్మలో మనం నింపబడాలి. మన జీవిత నావను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉండాలి. అయితే ఇక్కడ భక్తుడైన నోవహు తను
ఓడ కట్టి ఉన్నాడు. ఎన్ని దినములు తన కుటుంబమును దేవుడు ప్రేమించాడు కదా. తనతో పాటు అన్ని జంతువులు ఇవన్నీ కూడా రావటం మనం చూస్తుంటున్నాం. పక్షులు, భూమి మీద ప్రాకే పురుగులు అన్నీ కూడా వచ్చాయి. ఆ టైంలో దేవుడు జలప్రళయాన్ని పంపించాడు. ఏడవ అధ్యాయము 11వ వచనం చదవండి. 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాజలముల ఊటలనియు ఆ దినమందే విడువబడెను. ఆకాశ తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది 40 days ఫాస్టింగ్ అంటే ఏంటి పాస్టర్ గారు అనేసి, 40 రోజులు ఉపవాసం ఏంటి, ఈ ఫాస్టింగ్ ఎందుకు ఉండాలి, ఈ 40 రోజులు ఉపవాసం ఉంటే ఏమవుతుంది? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షము కురిసింది. 40 రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప అభిషేకము దిగి వస్తుంది. దేవుడు వేటిని ముంచి వేస్తాడు అనేసి అంటే మన సమస్యలన్నీ ముంచి వేస్తాడు. మనము ఉన్న ఈ యొక్క నావ ఏమవుతుంది? తేలి ఆడుతుంది, ప్రయాణము చేస్తామన్నమాట. ఇక హల్లెలూయా. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనుభవములు మనము చూచేది ఏంటంటే మన యొక్క నావ పైకి తేలి ముందుకు నడిచే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి అది. కొంతమందికి ఉపవాసం అంటేనే పడదు. ఏంటి ఇదేం ప్రార్థన? ఉపవాసం ఉంటే ఏంటి, ఏమొస్తుంది? నీ సమస్యను అధిగమించాలి అంటే ఇఫ్ యు ఫాస్ట్ అండ్ ప్రే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయునప్పుడు సమస్య నుండి ఎక్కడికి పైకి తేలి ఆడతారు మీరు. హల్లెలూయా. సమస్యలన్నీ ముంచివేయబడతాయి. కన్నీటి ప్రార్థనలో నీ సమస్యలన్నీ ఏం చేయబడాలి? ముంచివేయబడాలి. నోవహును ఎంతమంది ఎగతాళి చేశారో అండి, ఎంతమంది తిట్టారో. ఏం దేవుడు మీ దేవుడు, దేవుడు 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 అనేసి అన్నావు. ఎక్కడ వర్షం పడట్లేదు, నువ్వేమో పెద్ద నావ కట్టుకున్నావు. అసలు ఎప్పుడైనా వర్షం చూసావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు సత్యాన్ని నమ్మరు. రీసెంట్గా ఒక బాబా, ఏం బాబా ఆయన పేరు, ఏదో బాబా, వంగ బాబానో ఏదో బాబా, మొత్తానికి ఆయన చెప్పిన మాటలు బట్టి ఊగిసలాడుతున్నారు. వంగ బాబా మాటలలో ఏమి లేదు, మిమ్మల్ని కూడా ముంచేసే మాటలు అవి. మునిగిపోతాయని చెప్తున్నాడు కానీ తేలియాడే గురించి చెప్పాడా? కానీ యేసయ్య అంటున్నాడు, ఎవరైతే యేసు రక్షణను కలిగి ఉంటారో ఆయన రక్షణలో ఉన్న వారందరూ ఏం చేయబడతారు? పరలోక పట్టణానికి చేర్చబడతారు. హల్లెలూయా. నిత్య రాజ్యమునకు మనం చేర్చబడతాం. ఈ లోకములో ఉన్న వీటన్నిటినీ అధిగమించి, రక్షణ అంటే ఏంటి అంటే అసలు ఇక భూమే మనకొద్దు. హల్లెలూయా. మన శరీరము, మన ఆత్మ సమస్తము కూడా ఏమవుతుందంటే మనము మార్పు చెంది అక్షయమైన శరీరములను మనము ధరించుకొని అసలు ఈ లోకాన్నే వదిలిపెట్టి ఇక మన సమాధులు కూడా ఉండవు. ఒకవేళ ఎవరు చనిపోయిన వారు ఉంటే క్రిస్టియన్ సమాధులు కూడా, క్రీస్తులో ఉన్నవారి గురించి నేను చెప్తున్నానండి, ఎవరైతే క్రీస్తులో ఉండి ముద్రించబడి వారు మరణించారో వారి సమాధులు కూడా ఏమైపోతవి? తెరవబడతవి. వారి శరీరాలు సహితము అక్షయమైన శరీరులుగా మార్చబడి ప్రభువుని ఎదుర్కొనుటకు వెళ్ళే ఈ జీవితాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మునిగిపోతారని చెప్పే మాటలనే దేవుడు అందరూ పట్టుకొని ఊగిసలాడుతూ కదా. ఒక టీవీ అయితే ఆ టీవీ ఛానల్ వాళ్ళు టీవీలు బద్దలేటట్టు చెబుతున్నారు. బద్దలేటట్టు వచ్చేస్తుంది, ఓ జపాన్ మునిగిపోతుంది, అయిపోతుంది, అదైపోతుంది అంటున్నారు. కానీ అరే బాబు, ఆ మునిగిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
నువ్వు మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రపంచమంతా మునిగిపోబోతుంది, ప్రపంచమంతా అతలాకుతలము కాబోతుంది. సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. క్రైస్తవులు అనేవారు ఎవరు అంటే, వారి శరీరాలు మట్టిలో కలిసిపోయినా కానీ ఒకరోజు మహిమ శరీరాలు ధరించి పరలోక పట్టణానికి వెళ్ళే విశ్వాసమే క్రైస్తవ విశ్వాసం. అందరము చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్ముతున్నాము అనేసి అంటే ఈ క్షయమైన శరీరాలు అక్షయతను ధరించుకునే రోజు ఒక రోజు రాబోతుంది. మనము మార్పు చెందే స్థితి రాబోతుంది. కాబట్టి నోవహుతో దేవుడు చెప్పాడు, 40 దివారాత్రులు భయంకరమైన వర్షం పడింది. వారి ఓడేమవుతుంది చెప్పాలి, అందులో తేలియాడుతూ ముందుకు ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. హల్లెలూయా. యేసులో ఉన్నవారు భూమి మీద నుండి ఎక్కడికి వెళ్తారు? మన కొరకు దేవుడు ఎక్కడ పెట్టాడు? మన పౌరస్థితి ఎక్కడ పెట్టాడు? పరలోకమందు. అక్కడి నుండి ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నాం? మన రక్షకుడైన క్రీస్తు నిమిత్తము మనము కనిపెట్టి ఉన్నాము. మన రక్షకుడు రాబోతూ ఉన్నాడు. యేసయ్య రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనకందరికీ రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షకుడు మధ్యాకాశములో ఉన్నప్పుడు ప్రధాన దూత బూర ఊదుతాడు, ఇదిగో పెండ్లి కుమారుడు, అందరూ రండి అని చెప్పినప్పుడు సిద్ధపడిన క్రైస్తవ జనాంగం అంతా కూడా క్రీస్తునందుండి వారు రక్షణ పొందిన వారు, క్రీస్తు రక్తమందు కడగబడి విమోచింపబడిన జనాంగమంతయు కూడా మధ్యాకాశమునకు ఎత్తబడి వారు ఎల్లకాలము ప్రభుతో జీవించడానికి దేవుడు వారిని అందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రయాణము ఎవరి కోసము అనేసి అంటే ఓడలో ఉండి ప్రయాణము చేసేవారికి. హల్లెలూయా. నమ్మకంగా దేవుని సంఘానికి నేను నమ్మకంగా ఉండను అంటే నీ జీవితంలో నువ్వే మోసపోతున్నావు. 10 సంఘాలు తిరుగుతూ దేశదిమ్మరులాగా తిరుగుతున్నారు చాలా మంది. దేవునికి ఇచ్చిన సంఘములో నమ్మకమైన బిడ్డగా ఉండు. ఆయన రాకడ కొరకు ఎదురు చూడు. మన పౌరస్థితి ఎక్కడుంది చెప్పాలి? పరలోకమందు. ఈ సంఘము ఏం కావాలంటే ఎత్తబడే స్థితిలోకి రావాలి. హల్లెలూయా. మన సంఘము ఎత్తబడే స్థితిలోకి రావాలి అనేసి అంటే ఆత్మదేవుని ద్వారా నడిపించబడాలి మన సంఘము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన సంఘము తప్పకుండా ఏమవుతుందంటే ఒక దినాన ప్రపంచము మీదికి రాబోయిన ఆ యొక్క భయంకరమైన విపత్తులలో సంఘము ఎత్తబడే స్థితి దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఎవరైతే ముద్రింపబడి రక్షింపబడతారో వారందరూ కూడా ఏమవుతారు? మేఘముల మీద ఎత్తబడతారు, పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ఈ నావ, ఈ ఓడ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందండి? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. హల్లెలూయా. మనల్ని సిగ్గుపరచని నిరీక్షణ దేవుడు మనకు పెట్టాడు. ఇంట్లో అన్నుంటేనే దేవుడు ఉన్నట్ట? దేంతో కంపేర్ చేద్దాం మన దేవుణ్ణి? మన ఇంటి నిండా రేషన్ ఉంటేనే దేవుడు మనతో ఉన్నట్ట? నేను పరిచర్యకు వచ్చినాక అసలు ఎన్ని నెలల రేషనే తెచ్చుకోలేదో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఐ నెవర్ కేర్. అసలు రేషన్ వైపు చూస్తే కదా, అసలు ఏ గిన్నెలో ఏమున్నదో చూస్తే కదా, అసలు వాటి గురించి అసలు మైండ్లో పెట్టుకుంటే కదా, ఆలోచిస్తే కదా. ఐ నెవర్ కేర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ఆ అనుభవం అంతా ఎప్పుడో వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చాను? తేలియాడే అనుభవములోనికి వచ్చాను. పరిశుద్ధాత్మలో ఆత్మదేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు 10:30కు మా ఇంటి తలుపు తట్టుచు బిర్యానీ మా ఇంటికి వచ్చింది. ఏంటి ఈ టైంలో అనేసి అంటే దేవుడు పంపించాడు పాస్టర్ గారు. దేవుడు వెళ్ళమన్నాడు పాస్టర్ గారు. దేవుడు పంపిస్తాడు. ఆయన తన బిడ్డలను ఆకలి కొననీయడు. హల్లెలూయా. మనలను పిలిచిన దేవుడు మనల్ని ఆకలితో చంపే దేవుడు కాదు. నోవహు చూస్తూ ఉన్నాడు. దేని వైపు చూస్తున్నాడు అంటే తన స్టోర్ హౌసెస్ అన్నిటి వైపు చూస్తూ ఉన్నాడు. పాపము ఈ అధ్యాయులు చదువుతుంటే 7 తర్వాత 8వ అధ్యాయం కూడా మనం చదువుతుంటే నోవహు ఏం చేస్తాడంటే మెల్లగా కిటికీ తీసి
ఏం చేస్తున్నాడు? నీళ్లు తగ్గాయో లేవో, ఎందుకంటే అరుస్తూ ఉన్నాయి, పులులు అరుస్తున్నాయి, జింకలు అరుస్తూ ఉన్నాయి, సింహాలు అరుస్తూ ఉన్నవి, ఎలుగుబంట్లు అరుస్తూ ఉన్నవి, ఎలిఫెంట్స్ అరుస్తూ ఉన్నవి, పక్షులు అరుస్తూ ఉన్నవి. మాకు ఆహారం అయిపోతుంది. ఈయన టెన్షన్, ఎందుకంటే ఈయన మేనేజర్ కదా. దేవుడు ఎవరిని మేనేజర్గా పెట్టాడు? నోవహును మేనేజర్గా పెట్టాడు. ప్రభువా, ఇక కొద్ది రోజులు అవుతే ఈ జంతువులు పక్షులన్నీ వచ్చి నన్నే బట్టి పీక్క తినేటట్టుగా ఉన్నవి, కాబట్టి ఏం చేయాలి ప్రభువా? నోవహు ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఎక్కడున్నాడండి? ఓడలో ఉన్నాడు, కానీ నోవహు టెన్షనే టెన్షన్. కాబట్టి సేవ నడిపించడం, సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు. అన్నీ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, అయిపోవస్తున్నాయి. చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఎవరిని పంపించాడు అనేసి అంటే, ఎవరిని పంపించాడు? అబ్బా, ఈయనకు దొరికిందే, మంచి దొరికింది. మాకు అంత మంచిగా ఉన్నదా? చెప్పండి, కొంచెం చెప్పండి. ఎక్కడికి వెళ్తారు? చేతులు చూపించుకోవడానికి వెళ్తారా? జోస్యాలు చేయించుకోవడానికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? కాకి కావాల్సి వచ్చింది ఇతనికి. ఎవరిని పంపిస్తున్నాడు? ఫస్ట్ ఎవరిని పంపించాడండి? కాకిని పంపించాడు. అది వెళ్ళిపోయి తిరిగి వచ్చిందా? కాకిని జీవితంలో నమ్మొద్దు. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తే నమ్మొచ్చు. ఏలియా కాలంలో కొన్ని అవి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, కానీ ఇతడు పోయి కాకినే పంపించాడు కదా. అది నల్లగుంది కదా, చచ్చిపోతే చచ్చిపోయింది అనేసి అనుకున్నాడు. మరి ఏమనుకున్నాడు? అది చావలేదు, రాలేదు. హల్లెలూయా. చావలేదు, రాలేదు. అట్లనే ఎగురుతూ ఎప్పటి వరకు అంట ఆ కాకికున్న మొండితనం ఎట్లాంటిదంటే, నేను ఇట్లనే నీళ్ళపైన ఎగురుతాను, కానీ నేను మాత్రం ఇక ఓడలోనికి వెళ్ళను. కొన్ని కాకులు ఉంటాయన్నమాట సంఘములో. ఎవరు అట్లా వదిలిపెట్టగానే కాకులు ఎగురుతూ అమ్మ, నాకు ఏం దొరికింది? ఫ్రీడమ్ దొరికింది. ఇక ఈ సంఘానికి, ఎందుకంటే కట్టి పడేశాడు ఇన్ని రోజులు, 5 నెలల, మరి 5 నెలలు కట్టేశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి కట్టి పడేశాడు. దేవుడు యేసయ్య వస్తున్నాడు అనేసి కట్టి పడేశాడు. సంతోషంగా కాకుల్లాగా ఎగరండి. దానికి నిలువ చోటు లేకపోయినని చెప్పబడింది. అయినా కానీ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్తే ఏముండదు చెప్పండి? నిలువ తిరగాలి. ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం, తిరిగి లాస్ట్కు కిందికి చూడాలి. ఎంత మొండిదో చూడండి. అట్లాంటి జీవితాలు, క్రైస్తవ జీవితాలు అనేక మంది ఉన్నారు. సరే, అది అయిపోయిన తర్వాత పావురాన్ని పంపించాడు. పావురం ఏం చేసిందో చూడండి. మొత్తానికి ఏమి ఎంచుకుంటున్నట్టే, నల్లవే ఎంచుకుంటున్నాడు. మొత్తానికి ఆ నల్ల పావురం వెళ్ళింది, ఏమైంది? స్థలము లేదు. ఎక్కడికి వచ్చిందంట? ఓడలు చెయ్యి చాపి పట్టుకొని ఓడలోనికి తీసుకుని. హల్లెలూయా. ఇది నమ్మకమైన విశ్వాసి అంటే. నమ్మకమైన విశ్వాసి చేసే పని ఏంటంటే, మరలా ఎక్కడికి వస్తారండి? ఓడలోనికి వస్తారు. అది కాకి ఏంటంటే, ఇక ఎన్ని సంవత్సరాలైనా కొట్టుకుంటూ అట్లనే నీళ్ళున్నా కానీ ఇంకిపోయే వరకు కూడా ఏం చేస్తుంటాడు? కొట్టుకుంటూనే ఉంటాడు. కానీ నమ్మకమైన వారు ఏం చేస్తారంటే, దేవుని మందిరంలోనికి వస్తారు. హల్లెలూయా. మళ్ళీ దేన్ని వదిలిపెట్టాడు? నల్ల పావురం ఏమున్నది? ఎంత గొప్ప కార్యం చూడండి. ఈ పావురము దేనికి సాదృశ్యం అంటే, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా.
అది వచ్చేటప్పుడు ఒలీవ చెట్టు ఆకు అంటే నీళ్లు ఇంకిపోయాయి, చెట్టు ఆకులు బయటికి కనిపిస్తున్నవనేసి, చెట్లు తేలి ఆడుతున్నవనేసి సాక్ష్యం ఇచ్చుటకు గాను అది ఏం తీసుకొని వచ్చిందంటే నిజమైన వర్తమానమును తీసుకొని వచ్చింది. హల్లెలూయా. సంఘములో ఉండే విశ్వాసులు ఎట్లా ఉండాలంటే బయట వర్తమానమును తీసుకొని వచ్చేవారు. బయట ముచ్చట్లు పెట్టుకుంటారు. ఈ సంగతి పాస్టర్ గారికి అస్సలు చెప్పండి. మన మధ్యలోనే ఉండాలి. ఈ టాక్ మాత్రం ఎక్కడ ఉండాలి? మన మధ్యలోనే ఉండాలి. ఉంచి 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 ఏమవుతూ ఉంటారంటే ఎగురుతూ ఉంటారు. కాదు కాదు, వర్తమానము తీసుకొని రావాలి. హల్లెలూయా. దేవుని నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే జరుగుతున్న సందర్భాలను గూర్చిన వర్తమానము తీసుకొని వచ్చి సేవకునికి చెప్పినప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు కదా. ఇంకా తర్వాత ఏం జరిగింది చూడాలి. ఇంకెన్ని రోజులు ఆగాడు? మరి 7 దినములు తాళి పావురమును వెలుపలికి విడిచెను. తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఆ సమయము వచ్చు వరకు కదా. అనగా మన జీవితంలో దేవుని పిలుపును మనం అందుకునే వరకు, దేవుడు పెట్టిన ఆ స్థానమును మనం పొందుకునే వరకు సంఘములో నమ్మకముగా మనము ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు సంఘమంతటికీ కూడా, ఇప్పుడు కేవలము ఆ పావురం ఒక్కటే బయటికి వెళ్ళలేదు, సంఘమంతా కూడా, అందులో అక్కడ ఉన్న జంతువులు పక్షులు అన్నీ కూడా బయటికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. వాటి వాటి స్థావరములకు దేవుడు వాటిని పంపించేశాడు. నోవహు తన కుటుంబము కూడా బయటికి రావటము జరిగింది. అయితే చదువుబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇవన్నీ నోవహు మధ్య మధ్యలో కిటికీ తీసి చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే ఎవరు టెన్షన్ పెడుతున్నారు? నోవహును చెప్పాలి. జంతువులు, పక్షులు, పురుగులు కదా, పాములు, తేళ్ళు ఇవి కూడా ఉన్నాయి. ఇంకిపోయాను. ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల అమ్మయ్య అనుకున్నాడు. ఎప్పుడు ఎన్నో రోజు? ఇంకెన్ని రోజులు ఆగాడు? మొదటి నెల ఇంకిపోయాయి, మొదటి దినమున ఇంకిపోయాయి నీళ్ళు. అంటే ఇంకెన్ని రోజులు ఆగాడు? క్లోజింగ్ అని చెప్తూ ఇంకెన్ని రోజులు ఆగాడు? ఈ పాస్టర్ గారు కూడా క్లోజింగ్ అని చెప్తే ఇంకా 27 నిమిషాలు చెప్పాలి. నెల 27, అదే మొదటి నెల మొదటి దినం అంటే ఎన్ని రోజులు? ఒక నెల 27 రోజులు. అంటే 30 + 27 ఎంత? 57 డేస్ ఆగాడు. ఆన్సర్ వచ్చినాక కూడా ఎన్ని డేస్ ఆగాడు? కొంతమందికి ఆగరు అసలు. అయిపోవాలి ఇప్పుడే. ఇప్పుడు ప్రార్థన జరగగానే ఏమైపోవాలి? వచ్చి దిగి పడిపోవాలి. పాస్టర్ గారు ఏంటి మీ ప్రేయర్ పవర్ ఇంతేనా? నీళ్లు ఆరిపోయినాక కూడా దిగడానికి ఎన్ని రోజులు పట్టింది చెప్పండి? 57 డేస్ లిటరల్లీ పట్టింది. హల్లెలూయా. కాబట్టి దేవుని సమయం. ఇంకా అక్కడ మనం స్పష్టంగా చూస్తే ఎవరు మాట్లాడుతున్నారు? అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను కోడన్రును ఓడలో నుండి బయటికి రండి. ఒకటేంటంటే పక్షులను ఎవరు వదిలిపెట్టారు? నోవహు వదిలిపెట్టాడు. అయితే వదిలిపెట్టి టెస్ట్ చేశాడు. తర్వాత ఏం జరిగింది అనేసి అంటే దేవుడు మాట్లాడే వరకు కూడా నోవహు ఎక్కడి నుంచి బయటికి రాలేదు. కానీ ఏంటి, ఒక సంఘమని ఇంకో సంఘమని ఇంకో సంఘమని ఇంకో సంఘమని ఇంకో సంఘమని, ఏంటి అసలు ఏం జరుగుతుంది? క్రైస్తవ సంఘం అంటే ఇదేనా? దేవుడు పిలిచిన సంఘం ఇదేనా? దేవుడు ఏర్పాటు చేసుకునే సంఘం ఇదేనా? ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్నారు. కానీ దేవుడు ఒక రోజు చెప్తాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయు వారలారా అయితే నుండి వెళ్ళిపోండి అని చెప్పే రోజు వస్తుంది. దేవునికి ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉండు. సేవకుడు ఏ మాట చెప్తే ఆ మాట చేయాలి. హల్లెలూయా.
ఇప్పుడు అక్కడ కాకిని పంపించాడు ఫస్ట్ టైం. పిట్ట వచ్చి నన్నెందుకు పంపించలేదు ఈ పాస్టర్ గారు అనేసి అన్నది అనుకోండి. నోవహు గారు నన్నెందుకు పంపించలేదు, ఆ కాకే దొరికింది ఈయనకు అనేసి అంటే దేవుడు ఆయనకు ఆ ఆలోచన ఇచ్చాడు కాబట్టి ఆ కాకిని పంపించాడు. రెండోసారి నల్ల పావురాన్ని పంపించాడు. మరి తెల్ల పావురం ఏమో నన్ను అస్సలు ఏంటి చేయట్లేదు, మొత్తం నల్ల పావురాన్ని పంపించాడు. ఇవన్నీ అక్కడున్న పక్షులు జంతువులు అనుకుంటారు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టట్లేదు. అక్కడ దేవుడు తనకి ఇచ్చిన ఆలోచన ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుడు చెప్పిన పని తను చేశాడు. ఆ రీతిగా ఏమైంది, చక్కగా అరారాతు పర్వతము మీదకి ఆ ఓడ వచ్చి ఆగింది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చి ఆగిందండి? ఉన్నతమైన పర్వతము మీద ఓడ ఆగింది. ఎక్కడో లోయలో నుండి స్టార్ట్ చేయబడిన ఈ ఓడ అరారాతు పర్వతము మీదికి ఎక్కి ఆగింది. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? ఉన్నత శిఖరములను ఎక్కించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ప్రార్థన లేకుండా, విశ్వాసము లేకుండా, సంఘ సహవాసము లేకుండా, కుటుంబ ప్రార్థనలు లేకుండా, దేవుని వాక్య ధ్యానము లేకుండా, దేవుని సన్నిధి లేకుండా నీ అంతట నీవు ఆ పర్వతమును అధిగమించవు. హల్లెలూయా. నీవు కాదు తీసుకుని వెళ్ళవలసింది ఆ పర్వతము మీదికి. నువ్వు జస్ట్ ఎక్కడ ఉండాలి? ఓడలో కూర్చోవాలంతే. దేవునికి మొర్ర పెట్టాలి. వస్తుంది అని చెప్పినాక కూడా ఎన్ని రోజులు పట్టిందండి? నీళ్ళన్నీ ఇంకినాక కూడా 57 days ఆగాల్సి వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చినాక కూడా ఆగాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజులు పాస్టర్ గారు ప్రార్థన అంటున్నారు, కానీ ఈ ప్రార్థనకి ఏంటి అసలు ఏమి జవాబు రావట్లేదు అనేసి అనుకుంటారేమో. కానీ దేవుని సమయమే. హల్లెలూయా. ఆయన సమయమునకు మనము తలయొగ్గాలి. ప్రార్థించి విశ్వసించి దేవుని సమయము కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. నువ్వు ఏ సమస్యల వలయములో నీవు ఉన్నావేమో, ఆర్థిక సమస్యల, అప్పుల బాధలలో ఉన్నావా, అనారోగ్య పరిస్థితుల, కుటుంబ సమస్యల, ఎటువంటి సమస్యలలో నీవు ఉన్నా కానీ ప్రార్థన చేయి. కానీ ఓడ మాత్రం ఏం చేయకూడదు? దిగిపోకూడదు. ఓడను దిగడానికి వీళ్ళే. దేవుడు చెప్పినప్పటి వరకు కూడా ఈ ఓడలో ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే ఆర్థిక సమస్యలన్నింటినీ కొట్టివేస్తాడు. ప్రార్థన చేసే కొద్దీ దేవుడు నిన్ను తేలియాడజేసే అనుభవమును దేవుడు ఇస్తాడు. కాబట్టి రక్షణ అనే ఓడలో కొనసాగుతూ దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండాలి. పరలోక రాజ్యములో ఉండేది ఎవరు అనేసి అంటే నమ్మకమైన వారు ఉంటారు. దేవునికి నమ్మకంగా ఉండాలి, సేవకునికి నమ్మకముగా ఉండాలి, సంఘమునకు నమ్మకంగా ఉండాలి, కుటుంబమునకు నమ్మకంగా ఉండాలి, నీ బిడ్డలకు నమ్మకంగా ఉండాలి, నీ సమాజమునకు నమ్మకంగా ఉండాలి. నీవు నమ్మకతను నీవు ఎప్పుడైతే పొందుకుంటావో ఈ నమ్మకమైన వారి కోసమే యేసు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. తన ఆ యొక్క కాలములో ఉన్న వారందరిలో కూడా నోవహు తన కుటుంబము నీతిమంతులైన కుటుంబముగా వారు పిలువబడ్డారు. దేవుడు నీతిమంతుడైన ఆ నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించి తన కుటుంబాన్ని రక్షించాడు. ఒకవేళ నీవు నీ కుటుంబము అటువంటి నీతిమత్వాన్ని నీవు కలిగి కొనసాగినట్లయితే ఒకరోజు దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. పరలోక రాజ్యమునకు ఏం పిలుపు వస్తుంది? దేవుని యొక్క గొప్ప పిలుపు మనం పొందుకుంటాం. ఆయన పిలిచినప్పుడు మనం ఏమవుతామంటే ఈ రక్షణ అనే ఓడలో నుండి ఎక్కడికి వెళ్తున్నాము? పరలోక రాజ్యమునకు మనం చేర్చబడే ఆ దినము రాబోతుంది. కాబట్టి ఆయన పిలిచే వరకు విశ్వాస యాత్రను మనము కొనసాగించు. నమ్మకమైన బిడ్డలుగా ఉందాం, క్రీస్తుకు సాక్షులముగా ఉందాం. నమ్మకత లేకపోతే విడిచిపెట్టబడే గుంపులో ఉంటారు, విడిచిపెట్టబడతారు. కానీ నమ్మకమైన గుంపులో మనం ఉన్నట్లయితే, దేవుని చిత్తములో మనం ఉన్నట్లయితే ఆయనకు సాక్షులముగా ఉంటాము. పరలోక రాజ్యాన్ని మనం సంతరించుకుంటాం. నోవహు తన కుటుంబము ఏ రీతిగా రక్షింపబడిందో నీవు నీ కుటుంబము రక్షింపబడాలని ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకముగా దేవుడిచ్చిన రక్షణ ఓడలో మీరు ప్రయాణము చేస్తూనే ఉండండి. దేవుడిచ్చిన సంఘం అనే ఓడలో ప్రయాణము చేస్తూనే ఉండండి. ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుని పిలుపును మనం పొందుకుంటాం. ఆత్మలో నింపబడి తేలియాడబడే అనుభవము కావాలి. అందరూ పరిశుద్ధాత్మలో నింపబడాలి. దేవుడు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఒక్క వచనాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాము. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే
పరలోకము నీకు గ్యారంటీ అని చాలు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే దేవుడు నీకు ఏమిస్తున్నాడు? గ్యారంటీగా ఏమిస్తున్నాడు? పరలోకం. ఎందుకంటే నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నీ మాట నువ్వు కాదు వినేది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా ఆయన చెప్పు చేతలలో నువ్వు వెళ్తావు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తావు, ఆయన నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆయనే గ్యారంటర్గా ఉన్నాడు. కాబట్టి మనకు సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఆత్మలో నింపబడి ఆత్మలో కొనసాగుదామంటే కృపదేవుడు మనకు అందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. అందరూ తల్లు మంచి కళ్ళు మూసుకొని విత్తబడిన వాక్యాన్ని ఒకసారి ధ్యానము చేద్దాము. నోవహు జీవితంలో దేవుడు నోవహును ఏర్పాటు చేసుకున్నాడు అనేసంటే తను నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతులుగానే మీరు బ్రతకగలుగుచున్నారా? మీ క్రియలు, మీ ప్రవర్తన, మీ మాట, మీ చూపు, మీ యొక్క సమస్తము కూడా దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేవో ఒక్కసారి ఆలోచించండి. లేదంటే ఇంకా ఓడకు అవతలనే ఉన్నావు. ఓడలోనికి రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ రక్షింపబడి కూడా ఇంకా బయటనే ఉంటున్నావేమో, కానీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు రక్షణ అనే ఓడలోనికి రమ్మని, దేవుని వాక్యం అనే ఓడలోనికి రమ్మని, ప్రార్థనా జీవితం అనే ఓడలోనికి రమ్మని, సంఘము అనే ఓడలోనికి రమ్మని, సంఘ సహవాసం అనే ఓడలోనికి రమ్మని, అపోస్తలిక బోధ అనే ఓడలోనికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రొట్టె విరుచుట అనే ఓడలోనికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన రాకడ పర్యంతము నమ్మకమైన బిడ్డలుగా ఉంటూ ఆయన కొరకు సిద్ధపడదాం, ఆయత్తపడదాం. ఈ లోకమంతా మాయ, మనుషులు మాయ, సమస్తము మాయ. కానీ నిన్ను నన్ను సృజించిన మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని ఆహ్వానించొచ్చు ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఓడలో మిమ్ముని మీరు నిలుపుకున్నట్లుగా మీ కృపను దయచేయండి. యేసయ్యా, నాకు నీ రక్షణ కావాలి నైనా. నీ రక్షణ అనే ఓడలో నేను కొనసాగాలి ప్రభువా. నా సొంత ప్రయత్నాలు కాదు నైనా. మీరు ఓడలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెదకాలి. నడిపించేది దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే సంచకరువుగా ఉంటాడు, ఆయనే దిక్సూచిగా ఉంటాడు. ఆయనే జీవ జల నదిలో మిమ్మల్ని తేలియాడ చేసి ఎక్కడికి వెళ్ళాలో ఆ పరలోక ప్రయాణమును సురక్షితముగా చేర్చబడినట్లుగా దేవుడే కృప చూపిస్తాడు. కాబట్టి ఆత్మలో నింపబడి కొనసాగండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, రాజ్యంలో రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా, మీకే స్తోత్రం నైనా. ప్రభా, మీరు ఇచ్చిన తండ్రి వాక్కును బట్టి మీకు స్తోత్రం తండ్రి. నోవహు జీవితము ద్వారానైనా మీరు మాతో మాట్లాడారు నైనా. ప్రభు, ఆ కాలములో నోవహు భూమి యందు ఉన్న మనుషులందరిలో కూడా తండ్రి అతడు తన కుటుంబము నీతిమంతులుగా తండ్రి తీర్చబడ్డారు నైనా. ప్రభు, ఓడలోనికి చేర్చబడ్డారు ప్రభు, తండ్రి రక్షింపబడ్డారు నైనా. ప్రభు, తండ్రి ఈ లోకం అనే సముద్రములో మేమున్నాము నైనా. ప్రభు, కొట్టుమిట్టాడుచున్న ఈ లోకములో ఉన్నాము నైనా. ప్రభు, తండ్రి గురిలేని లోకములో మేమున్నాము నైనా. ప్రభు, నిలకడలేని లోకములో మేమున్నాము ప్రభువా. నిలకడలేని జీవితాలలో ఉన్నాము నైనా. కానీ మీరు మాలో ఉన్నప్పుడు, మేము మీ ఓడలో ఉన్నప్పుడు నైనా ప్రభు, కదల్చబడని స్థితిని మీరు మాకు ఇచ్చే దేవుడు తను మీకు స్తోత్రమైనా. యేసయ్యా, మీకే వందనాలు ప్రభు. తను మీ పరిశుద్ధాత్మ ద్వారా మా జీవిత నామను ముందుకు కొనసాగింపచేయండి. ప్రార్థనలో ఇంకా బలపడే కృపను మీరు దయచేయండి ప్రభా. మేము పరలోక పట్టణము చేర్చబడు వరకు తండ్రి ఈ ఓడలో మా ప్రయాణాన్ని కొనసాగించే కృపను మీరు దయచేయండి. మీరిచ్చిన రక్షణలో కొనసాగే కృపను మీరు దయచేయండి తండ్రి. మీరిచ్చిన విశ్వాసములో కొనసాగే కృపను మీరు దయచేయండి తండ్రి. మిమ్మును మాత్రమే సేవిస్తూనైనా ప్రభా, మీరిచ్చిన సంఘములో నమ్మకమైన బిడ్డలముగా అందరము ఉంటూ ప్రభా, మీరు రాకడ పర్యంతము తండ్రి మీకు నమ్మకమైన బిడ్డలుగా కొనసాగింపచేయండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రం. లైవ్లో తండ్రి ఎవరెవరు వాక్యము విన్నారో ప్రభా, అతి బిడ్డలు మీరే దర్శించండి ప్రభా. వారందరితో మీరు మాట్లాడండి. ఇంకా ఎవరైనా నమ్మకమైన వారు లేనట్లయితే ప్రభా, వారితో మీరు మాట్లాడండి. వారి సంఘములకు వారు నమ్మకముగా ఉందురుగాకనైనా, వారి సేవకులకు నమ్మకముగా ఉందురుగాక ప్రభా. తను వారి జీవిత యాత్ర కొనసాగించు పర్యంతమునైనా ప్రభా, తన తుది శ్వాస వరకు మీలో కొనసాగుదురుగాక ప్రభా.
మీకే వందనాలు ప్రభా. తండ్రి ఆయత్తపరచండి. ప్రపంచవ్యాప్తముగా ఉన్న తండ్రి సంఘములన్నింటినీ కూడా మీరు ఉజ్జీవపరచండి ప్రభా. కేవలము తండ్రి ఏదో చర్చికి వచ్చి ఏదో పాటలు పాడుకొని వెళ్ళటం కాదు నాయన ప్రభా, కానీ మీ చిత్తమును గైకొని ప్రభా విశ్వాస యానములోనైనా ఈ ప్రయాణములో ప్రతి సంఘము కూడా ఆయత్తపడినట్లుగా మీ ఆత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి సంఘము మీదికి దిగి వచ్చునుగాక ప్రభా. యోవేలు ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చిన మాట, అంత్య దినములలో మనుషులందరిపైన ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన మీ లేఖన భాగాన్ని మీరు నెరవేర్చండి, ఆశీర్వదించండి, మమ్మల్ని గమ్యమునకు చేర్చండి ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. మీ బలలో పాల్పంపులు పొందనేందుకు కూడా మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా సమస్తమైన మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 May God bless you all.